Let's pray. Gracious Father, we do thank Thee once again for this privilege that was given us to come to Your presence to worship You this morning. కృపయు ప్రేమల మా తండ్రి ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించి భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. Give us a spirit of worship. మాకు ఆరాధన ఆత్మ దయచేయండి. Oh Lord, Thou only must help us to have the spirit of prayer. మాకు ప్రార్థనాత్మ కలిగి ఉంటానికి సహాయం చేయము. Thank You for the lives of many great people who experience the power and victory and blessings in their lives. వారికి జీవితంలో ప్రభా శక్తి చేయము ఆశీర్వాదములు చూసినటువంటి దైవజనుల కొరకే నీకు స్తోత్రాలు. We thank You for the great missionaries who offered themselves as a sacrifice, living sacrifice, leaving everything and spent their time and their property for the work of God. ప్రభా తమ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి తమ యొక్క సమయాన్ని తమ యొక్క ఆస్తులను ప్రభా దేవుని యొక్క రాజ్యం కొరకే వెచ్చించి సజీవ యాగముగా తమ అర్పించుకున్నటువంటి మిషనరీలందరి కొరకే నీకు స్తోత్రాలు తండ్రి. Oh Lord, help us to see many missionaries being raised from our midst. మా మధ్య నుంచి అనేక మంది మిషనరీలు లేవనెత్తబడుతూ చూడటానికి సహాయం చేయండి Oh ప్రభా. Lord, we want to see many Erickson also be risen. ఎరిక్సన్ లాంటి వారు జోని ఎరిక్సన్ లాంటి వారు అనేక మంది మా మధ్య లేవనెత్తబడుతూ చూడటానికి సహాయం చేయండి. Continue to be with us and help us. మాతో ఉండి కొనసాగి సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Sometimes our brothers will introduce some 10 books. కొన్నిసార్లు మన సహోదరులు 10 పుస్తకాలు పరిచయం చేస్తారు. But కానీ I just whether people are buying or not. ప్రజలు ఆ పుస్తకాలు కొంటూ ఉన్నారా లేదా అని నేను తెలుసుకోవాలని. So I asked some people recently in Minugunda. ఇటీవల వినుకొండలో కొంతమంది నేను అడిగాను. How many people have purchased the books? He has been, our brother is announcing the books announcement nearly 15 minutes or 10 to 15 minutes. 10-15 నిమిషాల పాటు మన సహోదరుడు ఆడ పుస్తకాలు పరిచయం one చేశారు. after another. ఓదాని తర్వాత పుస్తకాలు పరిచయం చేసిన తర్వాత How many have purchased the books? I said. ఎంతమంది పుస్తకాలు కొన్నారు అని అడిగాను. Only or 5, 7 or maybe maximum 10 people. 5-7 మహా అయితే 10 మంది కొని ఉండొచ్చు. అది కూడా 1-2 బుక్ తీసుకున్నారో ఏమో. అది కూడా 1-2 పుస్తకాలు అయి ఉండొచ్చు. So see, we cannot preach everything on a Sunday. ఆదివారం సమస్తాన్ని కూడా ప్రసంగించలేం. So you need to, this is a aid for you to learn many more truths by reading the biographies of great people. గొప్ప దైవజనుల యొక్క జీవిత చరిత్రలు చదివి అనేక సత్యాలు నేర్చుకోవడానికి అవి మీకు ఎంతో సహకారంగా ఉంటాయి. So let us turn to the portion that we read this morning. ఈ ఉదయకాలం చదివిన వాక్య భాగాన్ని చూద్దాం. Luke chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయం. This is a parable given by the Lord Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం. We read about 2 men there. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చదువుతూ ఉన్నాము. One was a rich man, another one was a beggar, Lazarus. ఒక వ్యక్తి ఏమో ధనికుడు, మరొక వ్యక్తి ఏమో భిక్షకుడు అయినటువంటి లాజరు. Yes. Sometimes I wonder, even beggars' names are mentioned in the Bible. Whether your name will be mentioned in the Bible or not, I don't know. మరి మీ పేరు బైబిల్లో వ్రాయబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో భిక్షకుని యొక్క పేరు కూడా వ్రాయబడిందని నేను చూసి ఆశ్చర్యపడుతున్నా. Yes. There are some people who have done great things, their names are not written. గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నవారు, వాళ్ళ పేర్లైతే రాయబడలేదు. Yes. There was a boy who gave 5 loaves of bread, 2 fishes. His name is not mentioned. And because of him, so many people were fed. ఒక అబ్బాయి, the little sacrifice. ఒక చిన్న అబ్బాయి తన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు త్యాగం చేసి ఇచ్చాడు. దానివల్ల అనేక వేల మంది పోషించబడ్డారు. అయినప్పటికీ ఆ అబ్బాయి పేరు రాయబడలేదు. A lady who gave all that she possessed in the offertory, 2 mites. That's all she had. She gave away everything. Her name is not mentioned. తనకున్న సమస్తమును కూడా 2 కాసులు వేసేటటువంటి విధవరాల యొక్క పేరు రాయబడలేదు. But people who have done very little, they want their names to be mentioned on the stage. చాలా కొంచెం మట్టికే చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు వేదిక మీద చెప్పబడాలని ఆశిస్తారు. ఏమీ చేయకుండా పేరు కూడా they want their names to be published. They would have not done anything, but they want their names to be known. They want their names to be published. వారు ఏమి చేసి ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా వారి పేర్లు అందరికీ తెలియాలి, అంతేకాకుండా ప్రచురించబడాలని ఆశిస్తూ ఉంటారు. There is a devil in the land. ఆ యొక్క దేశంలో devil in the land లో devil ఉంది. పొలం తీసుకుంటారు కదా, పొలాలు కొంటారు కదా, దాంట్లో దయ్యం ఉంది.
That's why there is a war between Pakistan and India for so many years, because they want some, Kashmir. Pakistan want Kashmir, India want Kashmir. కాశ్మీర్ కావాలని భారతదేశము అలాగే పాకిస్తాన్ కొట్లాడుకుంటూ ఉంటాను బట్టి అనేక సంవత్సరాలుగా యుద్ధం వారిద్దరి మధ్య కొనసాగుతుంది. How many court cases are there in our country because of the land dispute? ఈ భూ వివాదాల వల్ల ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయో మన దేశంలో. Yes. Then there is a devil in the gold. తర్వాత బంగారంలో కూడా దయ్యం ఉంది. People are after gold. ప్రజలు బంగారం వెంట పరిగెడుతున్నారు. There is a devil in the name. పేరు కొరకు తాతాలాడుతుల్లో కూడా దయ్యం ఉంది. People are ready to spend any amount of money for their name. వారి పేరు కొరకు మనుషులు ఎంత డబ్బైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. Yes, to make a name they spend very lavishly for wedding, crores of rupees. పేరు కొరకు ఎంతో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు పెళ్లి కోసం ఖర్చు పెడతారు. For decoration, just because they want to make their name. వారి గొప్ప పేరు సంపాదించుకోవడానికి కేవలం అలంకరణ కొరకే ఎంతో ఖర్చు పెడతారు. And they spend more money for dress because people must appreciate, oh, what a costly dress you are wearing. మీరు ఎంత ఖరీదైన వస్త్రాలు ధరించాలని మనుషులు అందరూ కూడా మెచ్చుకోవాలనే ఉద్దేశంతో వెలగల వస్త్రాలు ధరిస్తారు. అవసరం ఉందో లేదో, నీడ్ ఉందో లేదో, పేరు కోసం పెద్ద కారు తీసుకోవాలి. అదిలో పెద్ద కారులో కూర్చున్నానికి మనుషులు కూడా లేదు, అవసరం కూడా లేదు, ఒక కారు కొనుక్కుంటారు. బాబా see, when you don't come to Christ, you will be longing for your name to be known everywhere. నువ్వు క్రీస్తు చెంతకు రాకుండా ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా నీకు పేరు రావాలని తాతాలాడుతూ ఉంటావు. And the religion is one of the ways. మాతం భక్తి మార్గం అదొకటి. చూడడానికి ఏదో దేవ భక్తి కనపడింది కానీ తాము పేరు కోసం చేయటం. So here, ఇక్కడేమో there was a rich man, ధనికుడు ఉన్నాడు, but he was a religious man. అతను మత సంబంధమైన వాడు. Yes, here is another man, ఇక్కడ మరో వ్యక్తి ఉన్నాడు, and he was a beggar. అతను భిక్షకుడు. His name is mentioned, the rich man name is not mentioned. ఈ భిక్షకుని యొక్క పేరు రాయబడింది కానీ ఈ ధనికుని యొక్క పేరు రాయబడలేదు. చూడండి, paradoxical, it is it's a contrary. పరదేశాలన్నీ కూడా వ్యత్యాసం, contrary to each other. A man who has been so rich, his name is not mentioned. ఎంతో ధనికుడైన పేరు ఏమో రాయబడలేదు, భిక్షకుని పేరు రాయబడిందంటే పూర్తిగా ఎంత విరుద్ధంగా ఉందో చూడండి. Yes, the heaven recognizes this beggar, not the rich man. పరలోకము ఈ యొక్క భిక్షకుని గుర్తించింది కానీ ధనికుణ్ణి కాదు. Why? This gospel writer who knew this story would have mentioned his name. ఈ యొక్క సువార్త రాసినటువంటి వ్యక్తికి అతని యొక్క పేరు తెలిసి ఉండొచ్చు. Yes, but purposely he would have omitted. కావాల్సుకుని దాన్ని రాయకుండా ఉండి ఉండొచ్చు. Okay, he was a very rich man. సరే, అతను చాలా ధనికుడు. Yes, I don't know how rich he was. మరి ఎంత ధనికుడో నాకు తెలియదు. And how he lived, I don't know. ఎలా జీవించాడో తెలియదు. There are 3 top richest people in the world. ప్రపంచంలో అందరికంటే ధనికులు 3 ఉన్నారు. And one is an Indian. ఒకరేమో భారతీయుడు. And I will name those people. వారి పేర్లు చెప్తా. One is Bill Gates. He was the richest man in the world. ప్రపంచం అంతట్లో కూడా ధనికుడుగా ఉన్నటువంటి బిల్ గేట్స్ అనే ఒక ఆయన. And he is a number 1. ఆయన అందరికంటే ధనికుడు. And then Warren Buffett. వారెన్ బఫెట్. He is another second man. ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. The third one is 3వ వ్యక్తి Lakshmi Mittal, the steel plant owner. లక్ష్మీ మిట్టల్, ఈ స్టీల్ ప్లాంట్ యజమాని. Yes. He bought a house in England, in London, 500 crores. He has got many bungalows in different countries, and this is something, very, very beautiful. ఆయనకు అనేక దేశాలు He spent 5,500 crores. ఆయనకు అనేక దేశాల్లో అనేక భవనాలు ఉన్నప్పటికీ కూడా లండన్ లో 500 కోట్లు పెట్టి చాలా సౌందర్యమైనటువంటి భవనాన్ని కొనుక్కున్నాడు. I don't say that to be rich man is wrong. ధనికుడిగా ఉండటం తప్పు అని నేను అనను. Because ఎందుకంటే Job was a rich man. యోబు ధనికుడే. Abraham was a rich man. అబ్రాహాము ధనికుడే. Solomon was a rich man. సొలొమోను ధనికుడే. David king was a rich man. దావీదు మహారాజు ధనికుడే. But there is a difference. వ్యత్యాసం ఉంది. And that's what we need to understand. మనం దాన్ని గ్రహించాలి. When God God only gave riches to Solomon. He never asked for riches. దానం కోసము సొలొమోను అడగలేదు, కానీ దేవుడే ఆయనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. Solomon asked only for wisdom. కేవలం జ్ఞానం కొరకు మట్టుకే సొలొమోను అడిగాడు. But God దేవుడు added wisdom and honor and riches. దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతను, జ్ఞానాన్ని ఇచ్చాడు. Some people are so foolish and they
they glorify God through the riches, కొంతమంది ఎంత but బుద్ధిహీనంగా not ఉంటారు. giving to the people. See, I have got a big house. See, I have got a big car. See, I have got so many degrees. చూడండి, నాకు పెద్ద ఇల్లు ఉంది, పెద్ద కారు ఉంది, ఎన్నో డిగ్రీలు ఉన్నాయని చెప్పని వాటిలో ఇస్తారు, కానీ పేదలకు ఇచ్చి వారికి ఘనతను చూపించరు. Yes, and now they showed themselves. తాము చూపించుకుంటారు. Yes, and they give the name. దేవుడు మా ఎంత ధనవంతులుగా చేసినారు చూడండి. God has made me so rich. దేవుడు నన్ను ఎంతో ధనికుడిగా చేశాడు చూడండి అంటారు. But కానీ okay, God only blessed you. సరే, దేవుడు నిన్ను You దీవించాడు. only confess to the people God made you a very rich man. నిన్ను ఎంతో ధనికుడిగా దేవుడు చేశాడు. నువ్వే What have you done for God? దేవుని కోసం నువ్వేం చేశావు? If you put that question, ఆ ప్రశ్న వేస్తే they will shut their mouth. నోరు మూసేసుకుంటారు. Yes, for such an amount, you have received 100% of riches. నువ్వు 100% ధనం ఐశ్వర్యం పొందుకున్నావు. But how many percentage that you gave to God or the children of God or to the poor? నీవు దేవునికి కానీ దేవుని పిల్లలకు కానీ పేదలకు కానీ ఎంత శాతం ఇచ్చావు? In these three people, I mentioned three people. నేను ముగ్గురు పేర్లు చెప్పాను. I didn't hear anything from Lakshmi Mittal, who has got a plant, steel plant in different countries. వేరు వేరు He దేశాల్లో has got a steel plant in Mexico. He has, he started his career in Indonesia and America and so many countries. మెక్సికోలో ఉక్కు కర్మాగారం ఉంది, అలాగే ఇండోనేషియాలోను, అనేక రష్యాలోను ఎన్నో కర్మాగారాలు ఉన్నటువంటి అంత పెద్ద వ్యాపారవేత్త. What was his background? ఆయనకు పూర్వవృత్తాంతం ఏంటి? He was from Rajasthan. రాజస్థాన్ వచ్చిన వ్యక్తి, And born in Rajasthan. రాజస్థాన్ లో జన్మించాడు. A Marwadi community. మార్వాడికి చెందిన వ్యక్తి. And there was no light when he was born, when he was in Rajasthan. ఆయన రాజస్థాన్ No electricity. ఆయన రాజస్థాన్ లో జన్మించినప్పుడు విద్యుత్ లేదు అక్కడ. Yes. During winter they will be shivering. చలికాలంలో వణికిపోయేవాళ్ళు. And to the summer they will be sweating. ఎండాకాలంలో No electricity. విద్యుత్ లేదు కాబట్టి ఎండాకాలం చెమటతో బాధపడేవారు. They moved to Calcutta. కలకత్తాకు వెళ్లారు. And then they started a business. వ్యాపారం ప్రారంభించారు. And he went to other countries and started making business. ఇతర He దేశాలకు became a big Mittal empire. ఆయన Global empire. ఆయన వ్యాపారంలో అభివృద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. But Bill Gates was a dropout. బిల్ గేట్స్ గారు అయితే ఆయన చదువులో వెనకబడ్డ వ్యక్తి. From Harvard, he studied in Harvard University, where he could not continue his education. He came out. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన చేరిన తర్వాత తన చదువు అక్కడ కొనసాగించలేక బయటకు వచ్చేసాడు ఆయన. But కానీ because of his interest in the కంప్యూటర్లో ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి he started making a lot of money. ఎంతో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. And he became the billionaire or trillionaire. ఆయన కోటీశ్వరుడు అయిపోవడం ప్రారంభించాడు. Yes, but కానీ he spent crores of rupees to the poor. పేదవాళ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. And $200 million he spent for polio program to our country. మన దేశంలోని పోలియో చుక్కలు వేయించేటువంటి కార్యక్రమానికి $200 మిలియన్ల ఇచ్చాడు. And he spent money for certain African countries for the poor children, for building a school. ఆఫ్రికాలోని పేద పిల్లలకు పాఠశాలలు కట్టించడానికి డబ్బు ఇచ్చాడు. Yes, they see the difference between a Christian and a Hindu. క్రైస్తవునికి ఒక హైందవునికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. Yes, this man, ఈయనేమో because of his hard work, ఆయన కష్టపడి పని చేయడానికి బట్టి కావచ్చు. And I am talking about Lakshmi Mittal. లక్ష్మీ మిట్టల్ గురించి నేను చెప్తూ ఉన్నా. Because of his hard work, తాను ప్రయాసపడిన దాన్ని or బట్టి, because of his talents and skill, ఆయనకున్న తలాంతులు, knowledge, బట్టి, తెలివితేటలను బట్టి కావచ్చు, and because of his intelligence ఆయనకున్నటువంటి మేధాశక్తిని బట్టి, and smartness, ఆయనకున్న చురుకుతనాన్ని బట్టి he earned a lot of money. చాలా డబ్బు సంపాదించాడు. But కానీ in their money God is not there. వాళ్ళ యొక్క డబ్బులో దేవుడు లేడు. So I saw the interview ఆ యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను. by an journalist. ఒక పత్రికా విలేకరి చేసిన ఇంటర్వ్యూ చూశాను. Now you become the third richest man in this world. ఇప్పుడు మీరు ప్రపంచంలోని అత్యధిక ధనికుల్లో 3వ స్థానంలో ఉన్నారండి. Can you tell me what you could not buy from the money that you earn? మీరు సంపాదించిన With that డబ్బుతో, money you can buy anything. ఆ డబ్బుతో మీరు అసలు ఏమైనా కొనేయొచ్చు, మరి మీకున్న డబ్బుతో మీరు కొనలేకపోయింది ఏంటో చెప్పండి అని అడిగారు. He was thinking for a while. కొద్దిసేపు ఆలోచించాడు. Said, అన్నాడు, I like to spend more time with my family. నా కుటుంబంతో నేను ఎక్కువ సమయాన్ని గడపాలని ఆశిస్తా.
that I could not do it అది నేను చేయలేకపోయాను because of my work. నాకున్నటువంటి పనిని బట్టి అని చెప్పాడు. The second, రెండవది, I cannot buy happiness through money. డబ్బు ద్వారా నేను సంతోషాన్ని కొనలేనండి అన్నాడు. Yes, who said? ఎవరు చెప్పారు? The richest man in the world. ప్రపంచంలో అందరికంటే ధనికుడు చెప్పినటువంటి మాట. Yes, you cannot buy not only riches, నీవు you cannot buy happiness through riches. నీవు ధనం ద్వారా సంతోషం కొనలేకపోవటం మట్టుకే కాకుండా You cannot buy salvation. నువ్వు రక్షణ కూడా కొనలేవు. Yes, you cannot have peace. నువ్వు నెమ్మది కలిగి ఉండలేవు. Yes, he said only one word. He could not buy happiness. నేను He cannot buy happiness with all the money he gathered. ఆయన సమకూర్చుకున్న డబ్బు అంతటితో కూడా సంతోషాన్ని కొనలేకపోయానని చెప్పారు. మీరు ఇక్కడ ధనవంతుల మారానికి యేసు ప్రభు వెంబడించినారా? టైం వేస్ట్ చేయవద్దు, వేరే ఎక్కడో చూడండి. Don't waste your time. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. Yes, God is not promised that I'll give you riches, మీకు ఐశ్వర్యం ఇస్తానని దేవుడు మీకు వాగ్దానం చేయలేదు. but He promised that I'll give you salvation. మీకు రక్షణ ఇస్తాను అని వాగ్దానం That is చేశాడు. a greatest value. అది అన్నిటికంటే గొప్ప విలువ గలది. There are some people who are fooling the people today in the name of Jesus. యేసు ప్రభు నామములో కొంతమంది మనుషులు ఇతరులను వెరివారుగా God చేస్తున్నారు. will make you very rich. దేవుడు నిన్ను ఎంతో ధనికుడిగా చేస్తాడు. ఈ రిచ్ మ్యాన్ ఎక్కడ పోయినారు చనిపోయిన తర్వాత? Where did he go after his death? ఈ ధనికుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి They వెళ్ళాడు? will not tell the story. ఆ వృత్తాంతం చెప్పడు. A true Christian will tell the entire story. ఓ నిజమైన క్రైస్తవుడు పూర్తి వృత్తాంతాన్ని చెప్తాడు. Christ will tell the both coins, both sides of the coins. క్రీస్తు నాణ్యం యొక్క ఇరువైపులా చెప్తాడు. Coin has got two sides. ఒక నాణానికి రెండు వైపులు ఉంటుంది కదా. Yes, but కానీ the devil will tell you only one side. సాతాను నీకు ఒక వైపు మట్టుకే He చెప్తాడు. will not tell you the other side of the story. ఆ యొక్క వృత్తాంతం యొక్క మరొక వైపు నీకు Some చెప్పడు. people say God only made me very rich. కొంతమంది దేవుడే నన్ను ధనికునిగా చేశాడండి My అంటారు. question is, నా ప్రశ్న ఏమిటి? how did you make riches in your life? నీ యొక్క జీవితంలో నువ్వు ఐశ్వర్యం ఎలా పొందుకున్నావు? Through honesty, యథార్థంగానా? through hard work, కష్టపడి పని చేసా? through righteousness, నీతిగానా? or through through fulfilling the law by paying the tax? నీవు చట్ట ప్రకారం పనులు చెల్లించా? How did you make yourself very rich? నిన్ను ఎంతో ఐశ్వర్యవంతునిగా ఎలా చేసుకున్నావు? Yes, can you answer all these questions? ఈ అన్ని ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పగలవా? Whether there is honesty in the riches, ఆ యొక్క ధనంలో యథార్థత whether there is ఉందా? righteousness in your riches, నీ యొక్క ధనంలో నీతి ఏమైనా ఉందా? whether there is giving in your riches, నీ యొక్క ఐశ్వర్యం నుంచి ఇచ్చింది ఏమైనా ఉందా? whether there is humility in your riches, నీకు వచ్చిన ధనంలో దీనత్వం ఏమైనా ఉందా? nothing. Whether the holiness in your riches. నీవు పరిశుద్ధంగా సంపాదించిన ఐశ్వర్యమేనా అది? See, in our country also there are big rich people are there. మన యొక్క దేశంలో కూడా ధనికులు సంపన్నులు ఎంతో మంది ఉన్నారు. Ambani is there, అంబానీ Tata is there, టాటా ఉన్నాడు, Birla is there, బిర్లా ఉన్నాడు, and so many other rich people are there. ధనికులు ఇంకా ఇతరులు అనేకులు ఉన్నారు. But కానీ can they honestly say, I earned this money through righteousness నీతితో ఈ డబ్బు నేను సంపాదించాను అని యథార్థంగా వాళ్ళు చెప్పగలరా? and paying the due tax without deceiving the government, without deceiving the people, without adulteration? ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ మోసం చేయకుండా యథార్థంగా పనులు చెల్లించి కల్తీ చేయకుండా సంపాదించామని చెప్పగలరా? No, లేదు. even an ordinary man cannot say like that. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అలా చెప్పలేడు. Yes, some children, కొంతమంది see, I పిల్లలు, got first class, నాకు ఫస్ట్ క్లాస్ I got వచ్చింది, first rank, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది I అంటారు, got a medical seat. నాకు మెడికల్ సీట్ వచ్చింది అంటారు. Okay. సరే, But how much time you gave for God when you are studying? నువ్వు చదువుకుంటున్న సమయంలో దేవునికి నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చావు? Did you praise God every day? రోజు దేవుని Did స్తుతించావా? you pray every day? రోజు నువ్వు ప్రార్థించావా? Did you read the word of God and meditate on it? దేవుని యొక్క వాక్యం చదివి దాన్ని నువ్వు ధ్యానించావా? Exam వచ్చింది, చర్చ్ బంద్, పరీక్షలు చర్చ్ చర్చకు బంద్ వచ్చేది లేదు. and parents also make them to not to come. తల్లిదండ్రులు కూడా You వారిని need to రానివ్వరు. study, you need to become a doctor. నువ్వు చదవాలి కదా, వైద్యుడు కావాలి కదా అంటారు. God is not there. దేవుడు లేడు. If God is not there in your riches or your studies or your talents or your degrees, నీకు ఐశ్వర్యంలో కానీ నీకు చదువులో కానీ డిగ్రీలో కానీ తలాంతుల్లో కానీ దేవుడు లేకపోతే what will happen? ఏమవుతుంది? Happiness will not be there. సంతోషం ఉండదు అక్కడ. Sometimes కొన్నిసార్లు people find happiness in a different way. వేరే రీతుల్లో ప్రజలు సంతోషాన్ని కనుగొంటారు. Yes, they would have failed in the exams. పరీక్షలో తప్పు ఉండొచ్చు. 2 subjects. Oh, I failed in 2 subjects. 2 పాఠ్యాంశాలను They will తప్ప be mourning and weeping. ఏడుస్తూ ఉంటారు. And then another friend will come. మరో స్నేహితుడు Or వస్తాడు, mother will come. వాళ్ళ అమ్మ వచ్చింది. Don't worry, man. నీకు చింతొద్దు, And the neighbor, that fellow has failed 4 subjects, man.
పక్కోడు 4 సబ్జెక్టులో తప్పాడు రా అంటే, ఆయన 4 సబ్జెక్ట్ సంతోషం వచ్చిందండి. ఆయన 4 తప్పాడు, నాకు 2 కదా అని సంతోషం వస్తుంది. అవర్ హ్యాపీనెస్ ఈజ్ ఎ రిలేటెడ్ వన్. మనకి సంతోషం పక్కవాడితో పోల్చుకుంటే ఉంటుంది అన్నమాట. ఎస్, దట్స్ ఇట్. అంతే. యువర్ కార్, మై కార్ వాజ్ డ్యామేజ్. నా కారు పాడైంది అంటే, అయ్యో ఇది డ్యామేజ్ అయిపోయింది. అయ్యో పాడైపోయింది అంటారు. He said, another man, మరొక ఆయన, at least your car only damaged. నీ కారు కొంచెం పాడైంది అంతే. ఆయన డ్యామేజ్ ఆయన చనిపోయినారయ్యా. అది పాడైపోవడం కదా, అందులో ఆయన చనిపోయాడు. ఇమీడియట్ గా సంతోషం వస్తుంది. ఈయన సంతోషం, Immediately will get happiness. వెంటనే సంతోషం వస్తుంది. అబ్బో దేవుడు కాపాడినారు, దేవుడు- అదివరకు కాపాడినారు, దేవుడిని తూచలేదు. See, your happiness, నీ సంతోషం, your praise నీ స్తుతులు should not be, with the comparative studies. పక్క వాళ్ళతో పోల్చుకుంటే వచ్చేవిగా ఉండకూడదు. Yes, your happiness must come from the Lord. నీ యొక్క సంతోషం ప్రభు నుంచి వచ్చేదిగా ఉండాలి. Yes, happiness is to know the Savior. రక్షకుని తెలుసుకోవటం ద్వారానే సంతోషం. Yes, some people will get whether they got something or not. కొంతమందికి అసలు ఏం వచ్చినా రాకున్నా, Yes, by harming them they'll have happiness. ఇతరులకు హాని చేయటం ద్వారా వారికి సంతోషం వస్తుంది. That is another evil character of some people. అది కొంతమంది దుష్ట గుణశీలం. Yes, if a man falls, he will be happy. ఒక వ్యక్తి పడిపోతే If సంతోషిస్తాడు. his house is burned, he will be happy. ఆయన ఇల్లు కాలిపోతే If సంతోషిస్తాడు. his promotion is delayed, he will be happy. ఆయనకు పదోన్నతి కనుక ఆలస్యం అయితే His సంతోషిస్తాడు. name is slandered, he will be happy. ఆయన పేరు దుష్ప్రచారం అయిపోతే సంతోషిస్తాడు. You are an evil man. నీవు దుర్మార్గుడివి. God is not in you. నీలో దేవుడు లేడు. Yes. అవును. If you are truly a godly man, నీవు నిజంగా ఒక భక్తిపరుడు అయితే, అయ్యో what has happened to this man? ఈయనకి అసలు ఏమైందో, Why this has happened? ఇది ఎందుకు జరిగింది? Even though he's an ungodly man, ఈయన భక్తిహీనుడు అయినప్పటికీ, even though he's a cunning man, ఈయన యుక్తిపరుడైనప్పటికీ, I feel that he should not happen to him. He should have been very careful. ఈయనకి ఇలా జరగకుండా ఉండాల్సింది, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. Let not such things happen to me. అలాంటివి నాకు జరగకుండా Let it not ఉండాలి. happen to anyone. ఎవరికి జరగదు ఇలాంటివి. That is called spiritual life. అది ఆత్మీయ జీవితం అంటారు. And many people చాలా మంది don't have this spiritual life. ఈ ఆత్మీయ జీవితం లేదు వారికి. Yes, if you want to have the spiritual standard in your life, నీ యొక్క జీవితంలో ఆత్మీయ ప్రమాణం కలిగి ఉండాలని you need to కోరితే, meditate on God's word. నీవు దేవుని యొక్క వాక్యం Then only ధ్యానించాలి. God will open your understanding. అప్పుడే దేవుడి నీ యొక్క గ్రహింపు తెరుస్తాడు. So here, ఇక్కడ this rich man, ఈ ధనికుడు clothed nicely బాగా వస్త్రాలు ధరించాడు, and ate sumptuously, సమృద్ధిగా భోంచేశాడు. and what all we did not know. It's not mentioned here. మరి ఏమేం చేశాడు అవన్నీ కూడా ఇక్కడ వ్రాయబడలేదు. And probably he would have gone to the synagogue every day, బహుశా or on Sabbath day. కనీసం విశ్రాంతి దినం ముందు సమాజ మందిరానికి వెళ్ళాడేమో. I don't know whether he donated money every time, went to the church, to the pastor, ఆయన చర్చికి వెళ్ళిన ప్రతిసారి కూడా పాద్రి గారికి విరాళం ఇచ్చాడేమో. or whether he donated something to buy something in the church. సంఘంలో ఏదైనా కొనటానికి ఏదైనా విరాళం ఇచ్చాడేమో. But కానీ and he was not caring for this poor. ఈ పేదవాడంటే మట్టుకు పట్టించుకోలేదు. పెళ్లికి అల్లదు ఒక బిందుకు ఎంతో ఖర్చు పెడతారండి. I also spent, I did not know, I did not go to the kitchen. I did not go to the kitchen at all. నేను ఖర్చు పెట్టాను కానీ కిచెన్ ఎక్కడ ఉందని కూడా చూడలేదు. వంటగది ఎక్కడుందో చూడలేదు, అక్కడికి వెళ్ళను లేదు, ఏమి చేసినారు కూడా చూడలేదు. ఏం చేశారో చూడలేదు. I just wanted everybody to eat sumptuously, that's all. Andhra That was my concern. అందరూ కూడా తృప్తిగా భోంచేయాలని మట్టిగా కోరా. నా పట్టింపు అదే అయి ఉండింది. And our brothers said, మన సహోదరులు so much చెప్పారు, chicken is remaining, so much food is remaining. ఇంత కోడి కూర, ఇంత అన్నం మిగిలిందండి అన్నారు. And I said, అన్నాను, don't bring anything to my home. ఏది మా ఇంటికి తీసుకురాకండి, Give it to some poor people. కొంతమంది పేదలకు Or send ఇచ్చేయండి, it to some orphan homes. కొన్ని అనాథాశ్రమాలకు పంపించండి. That's it. అంతే. అయిపోయింది. ఇక్కడ మా అబ్బాయికి చేసినప్పుడు అదే చేసినాం. But many poor people were fed at that day. ఇక్కడ మా Till అబ్బాయి 2 o'clock, 3 o'clock, our boys packed all these things and went around the city and gave to the poor people who were sleeping on the platform. ఇక్కడ మా అబ్బాయి పెండ్లి విందైన సమయంలో కూడా మిగిలిపోయిన ఆహారాన్ని రాత్రిపూట 2-3 గంటల వరకు అబ్బాయిలు ఆహారాన్ని పొట్లాల్లో పెట్టి ఈ పట్టణంలో అనాథులుగా పేదలుగా ఉన్న వారికి రాత్రి అంతా కూడా వాళ్ళు తిరిగి పంచారు. In our country, మన దేశంలో and 75% of the food is being wasted in functions like this. ఇలాంటి వేడుకల్లో విందుల్లో 75% ఆహారం వృధా చేయబడుతుంది. How much a man can eat? ఒక వ్యక్తి ఎంత తినగలడు? How many varieties can eat? ఎన్ని రకాలు కొంతమందికి ఇంత తినవచ్చుని కూడా తెలియదు. ఇంత తినొచ్చని అంచనా కూడా తెలియదు. Because of that desire for food, తినాలనే ఆశని బట్టి they'll put this, put that, and waste. Finally, they'll throw it. అన్ని వేసుకుంటారు, చివరికి తినకుండా పడేస్తారు. I say you cannot eat more than 500 gram
even if you are a strong man. నువ్వు బలాఢ్యుడు అయినప్పటికీ కూడా 500 గ్రాముల కంటే ఎక్కువ నువ్వు తినలేవు. మీ చికెనే 500 గ్రామ్ పెట్టుకుంటావు, మటన్ 500 గ్రామ్ పెట్టుకుంటావు, మరి రైస్ ఎలా తింటావయ్యా? అరకిలో కోడి కూర, అరకిలో మాంసం కూర పెడితే అన్నమే తింటావు. I warn you, I tell you, please don't waste food during your functions. విందుల సమయంలో It is wrong, very, very wrong. విందుల సమయంలో దయచేసి ఆహారాన్ని వృధా చేయకుండా చాలా చాలా తప్పు. Because ఎందుకంటే you want to show your name, that's all. మీ యొక్క పేరు చూపించుకుందామని చూస్తారంతే. Yes. Just to people must know that we have got 12 varieties, 15 varieties. 12-15 రకాల వంటకాలు ఉన్నాయని ప్రజలంతా చూసి మెచ్చుకోవాలి. But people are also don't know how to eat. They don't know. ప్రజలకు కూడా ఎలా తినాలో కూడా తెలియదు. Yes. They'll just wait it out. ఒట్టినే వృధా చేస్తారు. All those who have wasted your food during some functions, please repent. విందుల సమయంలో ఆహారం వృధా చేసిన వాళ్ళంతా దయచేసి పశ్చాత్తాపడండి. Yes, because ఎందుకంటే if you are careful, నువ్వు జాగ్రత్త the వహిస్తే beggars will not be there. భిక్షకులు ఉండరు. Yes, you would have given this, they would have got enough food. వారికి చాలంత ఆహారం దొరికిండేది. Yes, we would have supplied the food to those poor people. ఆ పేదవాళ్ళకి మనం ఆహారం సరఫరా చేస్తుండే Some వాళ్ళం. years ago, కొన్నేళ్ల క్రితం I had a novel idea. నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. Our brothers brought a novel idea. మన సహోదరులకు కొత్త ఆలోచన Brother, తీసుకొచ్చారు. I want to conduct my son's birthday in an orphan home. ఒక అనాథాశ్రమంలో నేను నా బిడ్డ యొక్క పుట్టినరోజు జరిపించాలని కోరుతున్నానని Yes, it's చెప్పాడు. very good. మంచి ఆలోచన. మా వాళ్ళకే భోజనం పెట్టి సంతోషపరచకుండా ఈ పేదవాళ్ళకి ఇచ్చి సంతోషపరిచే దేవుడు నామం మహిమ పడి గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. దేవుని నామం మహిమపరచబడుతుంది కదా అనుకున్నా. Yes. And we need to be concerned as God is concerned about the poor. పేదల విషయమే దేవుడు ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. So we had a function in one hostel. ఒక హాస్టల్లో ఒక వేడుక జరిపించాం. Yes, we prepared, our brother prepared food. మన సహోదరుడు ఆహారం సిద్ధం And gave చేశాడు. them all that ice cream, whatever. ఐస్ క్రీములన్నీ. And the children were very happy. పిల్లలు చాలా సంతోషించారు. And then another birthday came. మరొక పుట్టినరోజు వచ్చింది. And they did not have time. వారికి సమయం లేదు. So we said, give them lunch for all these children. ఈ పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెట్టండి అని. And 100 children were fed on that day in the name of his son's birthday or daughter's birthday. వాళ్ళ అబ్బాయో అమ్మాయో పుట్టినరోజు సందర్భంగా దాదాపు 100 మంది పిల్లలకు, పేదవాళ్లకు, అనాథలకు How భోజనం do ఇవ్వబడింది. we spend our riches? మన ధనం మనం ఎలా ఖర్చు పెడతాం? Yes, when your income is increasing, నీ యొక్క ఆదాయం పెరిగిపోతూ ఉన్నప్పుడు, your branded shirts are increasing. నీకు బ్రాండెడ్ చొక్కాలు పెరుగుతూ Your వెళ్తాయి. branded shoes are నీ increasing. బ్రాండెడ్ బూట్లు పెరుగుతూ వెళ్తాయి. Instead of one chapel, you will have 5 chapel. నీకు ఒక చెప్పులు At a time, you go and buy 5. ఒకేసారి వెళ్ళి 5 జతల చెప్పులు This is కొనుక్కొచ్చుకుంటావు. wrong, my dear people. ఇది తప్పు ప్రియులారా. The same man, Lakshmi Mittal, said, ఈ లక్ష్మీ మిట్టల్ గారే చెప్పారు, I don't spend money for myself. నా కొరకు నేను డబ్బు ఖర్చు పెట్టుకోను అన్నాడు. Yes. Many people, చాలా మంది they are very careful to become very rich. ధనికులుగా కావడానికి చాలా జాగ్రత్త వహిస్తారు. But కానీ we must be riches in faith. మన విశ్వాసంలో ధనికులుగా ఉండాలి. Yes. How rich are you in faith? విశ్వాసంలో నువ్వు ఎంత ధనికునిగా ఉన్నావు? Yes, faith can be seen. విశ్వాసం చూడొచ్చు. It is not just a word. ఉట్టి మాట కాదది. If there is a faith, విశ్వాసం అంటూ ఉంటే, and we can see the obedience in you. నీలో విధేయత చూడొచ్చు. When God says go, you will go. That is called faith. దేవుడు నిన్ను వెళ్ళు అన్నప్పుడు వెళ్తావు. అదే విశ్వాసం అంటే. When God says give, you will give. That is faith. దేవుడు నిన్ను ఇవ్వు అంటే ఇస్తావు. అదే Yes, you can విశ్వాసం. see his giving by his giving. ఆయన ఇవ్వటంలో మనం విశ్వాసం చూడొచ్చు. Yes, by his doing we can see his faith. ఆయన చేసే కార్యాల్లో మనం విశ్వాసాన్ని We can చూడొచ్చు. see his faith in obeying. లోబడటంలో ఆయనకు విశ్వాసాన్ని మనం చూడొచ్చు. We can see his faith in praying. ప్రార్థన చేయటంలో ఆయన విశ్వాసాన్ని మనం చూడొచ్చు. Yes, prayer is a sacrifice. Please remember that. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే త్యాగం. Today people have no time for prayer. ఈ దినాల్లో ప్రజలకు ప్రార్థనకు సమయం They లేదు. have time for cooking nice meal, మంచి వంట చేయడానికి and they will సమయం come ఉంది. late for the service. ఆరాధనకు ఆలస్యంగా వస్తారు. Yes, they have time for ironing the clothes or choosing the clothes. బట్టలు ఎన్నుకోవడానికి కానీ ఇస్త్రీ చేయడానికి సమయం ఉంటుంది. They will stand before the mirror and then half an hour they will comb the hair, అద్దం or they will put all cosmetics. అద్దం ముందు నిలబడి అరగంట సేపు తల దూతారు, లేదంటే అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు రాసుకుంటారు. They have time for all that. వాటన్నిటికీ వాళ్ళ They సమయం ఉంది. have time for cooking, washing and going and and dressing up and all these things. వంట చేయడానికి, వస్త్రాల కొరకు, వాటికి వీటికి అన్ని రకాల పనులకు Or సమయం ఉంది. maybe polishing the shoes for another 15 minutes. మరొక 15 నిమిషాలు బూట్లు పాలిష్ చేయటం. But they will not have time to read the Bible. బైబిల్ చదివే సమయం అయితే వారికి They ఉండదు. say, I am very busy. నేను చాలా పనిముమ్మరంగా ఉన్నానంటారు. Yes, I want to tell you. మీకు చెప్పగలుగుతున్నా, In this, I started my journey in this month. I have completed 3 revival meetings in this month of February. ఫిబ్రవరి మాసంలో 3 ఉద్యోగ కూటాలు ముగించాను.
Just as I was going to the junction, నేను I don't want to say the Hajj, that's why I'm junction I'm saying. హెచ్ అనే పదం చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి జంక్షన్ అని చెప్తాను. నేను జంక్షన్ వెళ్ళే As I సమయంలో, was going to the railway station, నేను రైల్వే స్టేషన్ వెళ్తున్న సమయంలో I got the news that one of the evangelists in Vinugunda died. వినుకొండలో ఒక సువార్థికుడు చనిపోయారనే వార్త నాకు వచ్చింది. Then I came back తిరిగి వచ్చాను. and as I was going towards Secunderabad railway station, నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్న సమయంలో as trying to catch my train, నా రైలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. I got a message నాకు వార్త వచ్చింది. from one of our brothers. మన సహోదరులో One old man died in Medchel, మేడ్చల్లో ఒక వృద్ధుడు చనిపోయారని, who was attending our meetings. మన కుట్రాలకు హాజరయ్యే సహోదరుడు. Then when I went to Bapatla, నేను బాపట్ల వెళ్ళినప్పుడు and I got another message. మరొక వార్త వచ్చింది. One of our brother's mother is expired. మన సహోదరుల ఒక సహోదరుని యొక్క తల్లి చనిపోయారని. She was an old lady. I prayed for her many times. I'm She Uttara- used to attend our KPHP meeting. మన కేపీహెచ్పి కాలనీ కుట్రాలకు హాజరయ్యేవారు. ఆ ఉద్రాలు అనేక సార్లు ఆమె కోసం నేను ప్రార్థన చేశాను. And just before the revival meeting started, ఉచ్చి కుట్రాలు ప్రారంభం కావటానికి ముందే and I got a message from ODF that one man died, whom ODF I met 2 years back in his house. 2 ఏళ్ల క్రితం అన్నింటిలో నేను ఆయన కలిశాను. ఒక వృద్ధుడు ఓడిఎఫ్ లో చనిపోయారనే వార్త వచ్చింది. In the midst of the revival meetings in Vinugunda, the 3 days meetings, వినుకొండలో జరిగిన 3 దినాలు ఉచ్చి కుట్రాల మధ్యలో I got a message yesterday. నిన్న ఒక వార్త వచ్చింది. And one man in Langar house is a blind man. There is nobody. He died. Please give the letter for the burial. లంగర్ హౌస్ లో వృద్ధుడిగా ఉన్న ఒక ఆయన చనిపోయడానికి అంటూ ఎవరు లేరు కాబట్టి ఆయన చనిపోయినట్లుగా ఒక ఉత్తరం కావాలి, దయచేసి ఇవ్వండి అని అడిగాను. It all happened in our church. ఇవన్నీ కూడా మన Of సంఘంలోనే course, జరిగినాయి. every minute people are dying. సరే, ప్రతి నిమిషం మనుషులు చనిపోతూ ఉన్నారు. Every minute people are being born. ప్రతి నిమిషంలో కూడా మనుషులు పుడుతూనే ఉన్నారు. Yes, death is common. మరణం సహజమే. But, కానీ and I never expected these people will die so soon, one after another. ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు త్వరగా చనిపోతారని అన్నట్టు కూడా నేను అనుకోలేదు. And this rich man also died. ఏక ధనికుడు కూడా చనిపోయాడు. And most of the people whom I mentioned, 5 people I mentioned, 5 చెప్పాను నేను. ఇప్పుడు చనిపోయిన and వారు only one man was 80 years old. ఒక్క వ్యక్తికి మట్టికి 80 ఏళ్ల And వయసు, others around 60. మిగిలిన వాళ్ళు 60 ఏళ్ల వయసు. ఎంత? That's it. One man, the blind man who died yesterday, or maybe yesterday, he's only 48 years. నిన్న చనిపోయినటువంటి అందుడైనటువంటి వ్యక్తికి 48 సంవత్సరాల మట్టుకే. Yes. I don't know how many of you are here, 48 years. 48 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు మీరు ఎంతమంది ఎక్కున్నారో తెలియదు. Are you ready to go to heaven? మీరు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? Death can knock at any door. మరణం ఏ తలుపైనా తట్టగలదు. Yes. But, కానీ do you know there is, life after death? మరణం తర్వాత జీవితం ఉందనే సంగతి నీకు తెలుసా? Don't come here just for a ritual. కేవలం ఆచారబద్ధంగా ఇక్కడికి రావద్దు. Don't come here only to get some preaching responsibilities. ఏదో ప్రసంగించే పూచీలు ఉన్నాయి కాబట్టి ఒట్టిగా ఇక్కడికి Don't రావద్దు. come here to fulfill your, certain duties. నీ కొన్ని విధులు నిర్వర్తించుకోవడానికి ఇక్కడ రావద్దు. Come here to meet God. దేవుని కలుసుకోవడానికి ఇక్కడికి రా. Prepare your heart. నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. Anytime death can occur. మరణం ఎప్పుడైనా రాగలదు. Yes. A lady who composed a song ఓ స్త్రీ ఒక పాట రాసింది about death, మరణం గురించి. and she was an evangelist's daughter or something, or a relative. సువార్తని యొక్క బంధువు. And she will write a very nice song. I heard it yesterday. నిన్న విన్నాను, చాలా చక్కటి పాట రాసింది ఆమె. She wrote in Telugu. తెలుగులో రాసింది. But within 3 days she died. 3 దినాల్లో ఏమో చనిపోయింది. Some people unconsciously preparing their lives to go to heaven. కొంతమంది గమనించుకోకుండానే పరలోకానికి వెళ్ళటానికి తమ జీవితాలు సిద్ధం చేసుకుంటున్నారు. Some of the religious people కొంతమంది మా who సంబంధమైన are వ్యక్తులు, satisfied with all the religious duties, మాత విధులతో పూర్తిగా తృప్తి పడిపోయిన వాళ్ళు, and they never prepare their heart. ఎన్నడూ వారి హృదయాలు సిద్ధం They are చేసుకోరు. totally blind. పూర్తిగా గుడ్డివారుగా ఉన్నారు. If they close their eyes, వారు కళ్ళు మూస్తే I don't know where will they land. ఎక్కడ వెళ్లి దిగుతారో This తెలియదు. man ఈయన did not think about God. దేవుని గురించి ఆలోచించలేదు. Had he thought about God, దేవుని గురించి ఆలోచించుంటే oh, he would have seen God in this man. ఏలో దేవుని చూస్తుండేవాడే. Yes. అవును. How can I leave this man like this? ఈయన ఎలా విడిచిపెట్టేస్తా నేను? Yes. God will ask me one day. దేవుడు నన్ను ఒక రోజు అడుగుతాడు కదా. What did Jesus say? యేసు ప్రభువు ఏమన్నారు? Whatever you do to the little one, you have done it to me. మీరు చిన్నవారికి ఎవరికైనా చేస్తే అది నాకు చేసినట్లుగానే చెప్పారు. He did not know that if there is God in his religion, ఆయన యొక్క భక్తిలో దేవుడు ఉంటే, and God would have spoken to this man,
to this rich man through Lazarus. లాజరు ద్వారా దేవుడు ఈ ధనికుడితో మాట్లాడి ఉండేవాడే. I didn't see this man murmuring. ఈయన సనగటాన్ని చూడలేదు. I didn't see this man accusing. ఈయన నేరారోపణ చేయడం చూడలేదు. I did not see this man fighting. ఈయన పోట్లాడుతూనే చూడలేదు. And I didn't see this man fighting. ఈయన జగడాలాడుతూనే చూడలేదు. కొంతమంది మీ ఇంటికి వచ్చి ఏదో పని చేస్తే జడగాలు చేస్తారు. ఏంటి మీ ఇంత బాగా తింటున్నారు, మీ తినలేదని మాకు ఇయ్యలేదు. People will fight even though they get the salary for that. దానికి జీతం వచ్చినప్పటికి కూడా పోట్లాడతారు. Yes, ఇంటికి వచ్చి మాకేం they want పెట్టలేదు. to share from everything. అన్నిట్లో కూడా వాళ్ళకి పాలు కావాలి. They will not be happy. సంతోషం ఉండదు. Yes, because ఎందుకంటే God is not there. దేవుడు లేడు. Some people will come to the church, కొంతమంది చర్చికి వస్తారు. and if they come by car, a small car, చిన్న కారులో వచ్చారు. or if they don't have a car, కారే లేకపోతే చూడు దేవుడు, God has blessed his people with the cars. దేవుడు వేరే కారులతో I దీవించాడు. have been coming here for 20 years. 20 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నా. God has not blessed me with a car. దేవుడు నాకు కారు ఇచ్చి దీవించలేదు. Yes, I know there was a boy in KGF. కేజీఎఫ్ లో ఒక అబ్బాయి ఉండేవాడు. That fellow is a deceiver, number one deceiver. అతడు మోసగాడు, అంటే పచ్చి మోసగాడు. And I tried my best to bring his deception, but he did not come out still today. ఆయన మోసానికి బయటికి తేవడానికి శాశ్వతలోనే ప్రయత్నం చేసిన ఈనాటికి కూడా అతను బయటికి రాలేదు. He used to say, I have finished BSc. నేను BSc ముగించానంటాడు. And I said, bring your certificate. నీ సర్టిఫికేట్ తీసుకురా అన్న. I told him on his face, ఆయన ముఖం మీదే చెప్పాను, I don't believe that you have passed BSc. నువ్వు BSc పాస్ అయ్యావని నమ్మను. And please bring your certificate. దయచేసి నీ సర్టిఫికేట్ తీసుకురామని చెప్పాను. So many times I asked. ఎన్నో సార్లు He అడిగాను. brought one Xerox copy. ఒక జిరాక్స్ కాపీ తెచ్చాడు. As though I never studied in the college. నేను ఎప్పుడు కాలేజీలో చదువుకోలేదా అన్నట్టు. I said, bring your original. నీ ఒరిజినల్ తీసుకురావయ్యా. Bring your degree certificate. నీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురా అన్న. ఓరు మార్క్ సర్టిఫికేట్ ఉంది లేదా, సెకండ్ ఇయర్ మార్క్, రెండో సంవత్సరం మార్కుల అది సర్టిఫికేట్ మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. మార్కుల జాబితా చూపించారు. మార్క్ సర్టిఫికేట్ ఇస్ డిఫరెంట్, మార్కులు వేరు, డిగ్రీ సర్టిఫికేట్ ఇస్ డిఫరెంట్. డిగ్రీ సర్టిఫికేట్ వేరు. I said, I can't believe you that you have finished. నువ్వు BSc ముగించావని నమ్మలేనని. I don't know whether you got married by telling a lie to the other party. నీవు భార్యకో భర్తకు అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నావేమో నాకు తెలియదు. Yes, there are people కొంతమంది ఉన్నారు who tell a lie. అబద్ధాలు ఆడతారు. Yes, I finished BSc. నేను or I finished MA ముగించానంటారు. MA అడ్మిషన్ ఏదో ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయింది. ఓపెన్ యూనివర్సిటీలో చేరుంటారు. అంతే, ఆయన డిగ్రీ పరీక్ష రాలేదు, పరీక్ష రాయలేదు. ఓన్లీ ఎన్రోల్ హిస్ నేమ్ ఇన్ దట్ స్ట్రీమ్. ఆ చదువులో పేరు చేర్చబడింది అంతే. ఇదిలో వెడ్డింగ్ కార్డులో, పెళ్లి కార్డులో సుందర్ సింగ్ ఎంఏ అని రాస్తాడు. అది కూడా బ్రాకెట్ కూడా పెట్టలేదు. బ్రాకెట్ పెట్టాడు. ఏంటయ్యా ఎప్పుడు ఎంఏ చదువునావయ్యా నీవు? వెన్ డిడ్ యూ స్టడీ ఎంఏ? నువ్వు ఎప్పుడు ఎంఏ చదివావు? I have enrolled my name into this university, open university. ఓపెన్ యూనివర్సిటీలోనే చేరానండి. What a mosam. That's this is a kind of society we live. But religion is there. They go to the church. ఎలాంటి మోసం, మనం ఇలాంటి సమాజంలో జీవిస్తున్నాం. That's why I tell you, don't be deceived. కాబట్టి మోసపోవద్దు అంటున్నాను. Yes, you can be deceived very easily because of these religious people. ఏ మత సంబంధమైన వ్యక్తుల వల్ల మీరు చాలా సులువుగా So మోసపోవచ్చు. much of deception there in religion today. ఏ దినాల్లో మతంలో ఎంతో మోసం ఉంది. Yes, including Christianity. క్రైస్తవ్యంలో సహా We are not exceptional. మనం మినహాయింపేమీ కాదు. Yes, that's why we emphasize. కాబట్టి నువ్వు ఒక కాణించే, You need conversion experience. నీకు మారు మనసు అనుభవం కావాలి. Yes. One man went and told Brother Joe. వీళ్ళు జో గారితో చెప్పాడు, ఏంటి తమ్ముడా ఏ పని చేసినావు? తమ్ముడా ఏం పని చేస్తున్నావు? I'm a manager. నేను మేనేజర్ నండి అన్నాడు. Brother Joe thought he's a manager. We will get, he gave him a nice big center. ఆయన మేనేజర్ అని చెప్పి అనుకుని జోగారానికి got him married and gave him a nice center. ఆయనకి పెళ్లి చేసేసి ఒక మంచి కేంద్రం ఇచ్చాడు. He could not even deliver a message properly. సరిగా ప్రసంగం కూడా చేయలేకపోయాడు. And complaint after complaint went out, to Brother Joe. జోగారికి ఫిర్యాదు తర్వాత ఫిర్యాదు. Finally the Brother Joe came to know that this fellow studied only up to his standard. చివరికి జోగారికి తెలిసిందంటే 8వ తరగతి చదువుకున్నాడని. In some companies, కొన్ని కంపెనీలు, and they call them as managers. వాళ్ళని మేనేజర్ అని పిలుస్తారు. ఏదో చిన్న కంపెనీలో పని చేసినప్పుడు మేనేజర్ ఏదో చెప్తారు. చిన్న కంపెనీలో మేనేజర్ అని పిలిచేస్తారు. అది మేనేజర్ చెప్పినారు. ఆయన మేనేజర్ అంటే అని చెప్పాడు. ఏ మేనేజర్ అయ్యా? సమ్ పీపుల్ కాల్ దెమ్సెల్వ్స్ డైరెక్టర్స్. కొంతమంది తమ డైరెక్టర్స్ అని పిలుచుకుంటారు. ఏది 3-4 కంపెనీలు 4 మంది ఉంటారు, 3-4 ఉంటారు. బ్రదర్ విట్సన్ గారు used to call us directors. మమ్మల్ని డైరెక్టర్లని పిలిచేవారు. Yes, he wants to give some honor to us. మాకు కొంచెం ఘనత ఇవ్వాలని కోరేవారు. So
registration directors, రిజిస్ట్రేషన్ డైరెక్టర్లని Brother Jnana Kalanjam, జ్ఞాన కళ్యాణ్ Brother Muchand. ముచ్చంద్ గారు We used to see చూసేవాళ్ళం. only now some names, all directors. పేరు కొరకు మట్టుకు ఏమైనా డైరెక్టర్లను రాశారని Who అనుకునేవాళ్ళం. will value our directors? మేము డైరెక్టర్లను Only ఎవరు during the merited we could call ourselves directors. మెరిటెడ్ సమయంలో మట్టుకే మేము డైరెక్టర్లని Brother Whitson, పిలవబడుతుండేవాళ్ళం. Brother Francis ఫ్రాన్సిస్ గారు was a music director. ఆయన మ్యూజిక్ డైరెక్టర్. I said, what is this man, music director? We are doing a very little work, and like they are calling me as a music director. నేను చాలా కొద్ది పనే చేస్తున్నా, నన్ను మ్యూజిక్ డైరెక్టర్ అని పిలుస్తున్నారేంటి He అనేవారు. doesn't like that. అది దానికి ఇష్టం ఉండింది కాదు. Yes, dear people, ప్రియులారా, here this man ఇక్కడ ఈయన and the rich man, ఈ దానికి and he did not bother about it. అసలు నేను పట్టించుకోనే లేదు. Yes, let me know. I want to say, one man went to heaven, ఒక ఆయన పరలోకానికి one man వెళ్ళాడు, went to hell. ఒక అతను నరకానికి వెళ్ళాడు. And if there is time permits, I will tell who will go to heaven, who will not go to heaven. సమయం అనుమతించినట్లయితే పరలోకానికి వెళ్ళేది ఎవరో వెళ్ళని వారు ఎవరో నేను చెప్తాను. And then I will tell you what the riches can do. తర్వాత ఐశ్వర్యం ఏం చేయగలదో చెప్తాను. Yes, these two things we must know. ఈ రెండు కూడా మనం తెలుసుకుని తీరాలి. Yes, those will not inherit the kingdom of heaven. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఉండేవారు. Yes, in Luke's Gospel 18th chapter, లూకా సువార్త 18వ అధ్యాయంలో and from 9 to 14, 9 నుంచి 14 వచ్చిన we read about two people. ఇద్దరు గురించి మనం One చదువుతాం. was a Pharisee, ఒక అతను పరిసయ్యుడు, and another was a publican. మరొక అతను సుంకరి. Both went to the synagogue, ఇద్దరు సమాజ మందిరానికి both వెళ్ళారు, prayed, ఇద్దరు ప్రార్థించారు. and one man's prayer was long, ఒక వ్యక్తి ప్రార్థన పొడుగ్గా another ఉంది, man's prayer was very short, మరొక వ్యక్తి ప్రార్థన చాలా and క్లుప్తంగా one ఉంది. man's prayer there was a lot of substance. ఒక వ్యక్తి ప్రార్థనలో ఎన్నో అంశాలు ఉన్నాయి. I have been paying twice, నేను దశమ భాగాలు ఇచ్చా, and I fast and pray twice, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, and I praying twice of all. నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇచ్చాను. He didn't stop with that. దాంతో ఆగలేదు. I am not like this man, నేను ఇతర వలే లేను అన్నాడు. like extortioners. చోర్ల వలె, Yes. అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె ఈ శుంకర వలె ఉండనందుకు నీకు స్తుతులు What does చెల్లిస్తున్నాను. it show? అదేం చూపిస్తుంది? Self-righteousness. స్వనీతిని. Remember, a గుర్తుపెట్టుకో. self-righteous man can never go to heaven. ఒక స్వనీతిపడు ఎన్నడూ కూడా పరలోకానికి His వెళ్ళలేడు. prayer, ప్రార్థన. we read, he prayed to himself, Bible says. తనలో తాను ప్రార్థన చేసుకున్నాడని బైబిల్ అంటుంది. Read that verse. చెల్లించుచున్నానని తనలో తాను Tell ప్రార్థించుచున్నాడు. the verse. Tell the verse. 12వ వచనం చివరి Yes. భాగం. He prayed to himself. తనలో తాను ప్రార్థించుచుండెను. A prayer is not to pray to himself, pray to God. ప్రార్థన అంటే నీలో నువ్వు చేసుకోవటం కాదు, దేవునికి ప్రార్థన చేయాలి. Yes. He has no idea of how to pray. ఎలా ప్రార్థించాలో అనే అవగాహన కూడా లేదు ఆయనకి. Yes. He was praying to himself. తనలో తాను ప్రార్థిస్తూ I am ఉన్నాడు. doing this, I am doing that. నేను ఇచ్చేస్తూ ఉన్నా, అది చేస్తూ ఉన్నాను. Remember, most of the religious people are praying to themselves because there is no God for them. వారికి దేవుడు లేడు కాబట్టి చాలా మంది మతసంబంధమైన వ్యక్తులు తమలో తామే ఇలా ప్రార్థిస్తారు. So, self-righteous man cannot go to heaven. కాబట్టి సునీతిపడు పరలోకానికి వెళ్ళలేడు. If you read Matthew 27th chapter, మత్తయి సువార్త 27వ అధ్యాయం చూస్తే, and here, ఇక్కడ this man repented himself, not to repented towards God. దేవుని యొద్ద పశ్చాత్తాపడకుండా తనలో తానే ఇతను పశ్చాత్తాపడ్డాడు. Third verse. 3వ వచనం. Yes, read that. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా He తెచ్చాడు. did not call upon God. దేవునికి మొరపెట్టలేదు. Yes. He, repented himself. In English, it's written there. అంటే తనలో తానే పశ్చాత్తాపడ్డాడు, I దేవుని say, దగ్గర when you కాదు. repent to himself, there is no salvation. నీలో మట్టికే స్వీయ పరితాపం చెందితే దానిలో రక్షణ లేదు. Repented towards God. నువ్వు దేవుని యొద్ద పశ్చాత్తాపడాలి. Yes. No, the prodigal son, తప్పిపోయిన కుమారుడు when he went to his father, తన తండ్రి యొద్దకు he వెళ్ళినప్పుడు said to his father, తన తండ్రితో అన్నాడు, Father, I Tandri, have sinned against heaven and against you. నేను పరలోకమునకును నీకును విరోధంగా పాపం He చేశాను. realized that every sin that he has committed is wounded the heart of God. తాను చేసిన ప్రతి పాపం కూడా దేవుని హృదయానికి గాయం కలుగు చేసిందని తాను గ్రహించాడు. So he did not go to heaven. Moreover, the Satan entered into his heart, Bible says. కాబట్టి యూదా పరలోకానికి వెళ్ళలేదు సరిగదా, సాతాను అతని హృదయంలో ప్రవేశించాడని And బైబిల్ then చెప్తుంది. he hanged himself. తాను ఉరిపెట్టుకుని చనిపోయాడు. You have no right to kill yourself. నువ్వు చంపుకునే హక్కు నీకు లేదు. Thou shalt not kill means నువ్వు హత్య చేయకూడదంటే you must not kill yourself. నీవు చంపుకోకూడదు. You must not kill the child in the womb. నీ గర్భంలో ఉన్న శిశువును చంపకూడదు. And you must not kill another man. మరొక వ్యక్తిని నువ్వు చంపకూడదు. You must not assassinate another man's character. ఇతరులకు గుణశీలాలు కూడా నువ్వు It is చంపకూడదు. all equal to murder. అవన్నీ కూడా నరహత్యతో సమానం. So this man ఈయన killed himself. తాను చంపుకున్నాడు. He did not go to heaven. ఆయన పరలోకానికి వెళ్ళలేదు. Yes.
in Matthew chapter 23, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో verse 12 and 13, 12, 13 వచనాలు this is what Jesus said. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. Yes, we'll read that verse. తను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. The Pharisees are shutting the heaven's door. పరిసయ్యులు పరలోక ద్వారాన్ని మూస్తా ఉన్నారు. Yes, and then మీరు అందులో ప్రవేశింపరు, మీరు అక్కడ పోలేదు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. neither you go, మీరు ప్రవేశించరు, nor you don't allow anybody to enter. ఏ ఒక్కరిని కూడా పరలోకంలో ప్రవేశింపనివ్వరు. అప్పుడు ఎక్కడ వెళ్తారు? నరకతికి వెళ్తున్నారు. If they don't know how to heaven, there is another place called hell. There is no other place. వారు పరలోకానికి వెళ్ళకపోతే ఇతర ఏ స్థలం లేదు, మరి నరకానికే వెళ్ళాలి. Yes, please remember, there are 3 different Greek words for hell, and people have misunderstood it. ప్రజలు తప్పుగా అర్థం చేస్తున్నారు. నరకానికి 3 భిన్నమైనటువంటి అర్థాలు వచ్చే పదాలు ఉన్నాయి. There is one word in Hebrew. There is one word in Hebrew. హెబ్రీలో ఒక మాట ఉంది. Yes, Gehenna, there is a word in Greek. గ్రీక్ లో గెహనా అనే పదం ఉంది. Yes, and meaning అంటే the place of punishment. శిక్షా స్థలమని. That is called hell. దాని నరకం అంటే. There is another word, మరొక మాట ఉంది, Hades. హేడిస్ అని. And it's a Greek word. అది గ్రీక్ పదం. The meaning is దాని అర్థం the abode of death. చనిపోయే స్థలం అని. Yes, చనిపోయిన వాళ్ళకున్న చనిపోయిన abode of వాళ్ళ the స్థలం. death. Yes. Then Tartarus. టార్టుస్ అనే మరో పదం. Yes, that is also a Greek word for hell. అది కూడా నరకానికి గ్రీకు పదం. And the meaning is the place of punishment. శిక్ష పొందేటువంటి స్థలం అని. There is only one Greek, Hebrew word ఒకే ఒక for హెబ్రీ hell, పదం నరకానికి. and Sheol. షియో అని. S-H-O-L. S-H-E-O-L. షోయల్ అని. Yes, meaning అంటే the grave సమాధి అని, or unseen state. చూడబడినటువంటి స్థితి అని. Yes, some people, Hades is a place where people will prepare and then go there. No, not such things. అక్కడేదో స్థలం సిద్ధం చేస్తుంటే అక్కడ వెళ్తారు, అలా అనుకుంటారు. అలా కాదు. In Greek, it is another name for hell. అది గ్రీకు భాషలో నరకానికి మరి ఒక పదం. Yes, in English and other language there is only one word, but in Greek there are so many words for one meaning. ఆంగ్లంలో ఇతర భాషల్లో ఒక మాటకి ఒకే పదం ఉంటుంది, కానీ గ్రీకు భాషలో ఒకే మాటకి అనేక పదాలు ఉంటాయి. Yes, we see the self-righteous inherit the hell. ఈ యొక్క స్వనీతి పరులు నరకానికి వెళ్తారని చూస్తున్నాం. And we see how the Pharisees will not go to heaven. Not all Pharisees. పరిసయ్యులందరూ కాదు. There are some Pharisees who turned to God. They repented. కొంతమంది పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగిన పరిసయ్యులు ఉన్నారు. Yes, like in Nicodemus. నికోదేము లాంటి వాళ్ళు. Yes, he did a great work at the time of Jesus' death. యేసు ప్రభు చనిపోయిన సమయంలో గొప్ప సేవ ఆయన చేశాడు. He came and met the Lord Jesus in the night. రాత్రిపూట వచ్చి యేసు ప్రభువుని ఆయన కలిశాడు. But he was secretly following the Lord Jesus, but openly went to the governor to bring the body of Jesus. ఆయన రహస్యంగా యేసు ప్రభువుని వెంబడించినప్పటికీ కూడా ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని రావడానికి వెళ్లి గవర్నర్ని బాహటంగానే కలిశాడు. But if you read 1 Corinthians 6th chapter, మొదటి కొరింథీ 6వ అధ్యాయం చూస్తే 10th verse, the list of people who are mentioned in the Bible who will not inherit heaven, or they will they'll go to hellfire. నరకానికి వెళ్లే వారి యొక్క జాబితా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. Yes. Know ye not the unrighteous shall not inherit the kingdom of heaven? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? Yes, not be not deceived. మోసపోకుడి. And neither fornicators, జారులైనను, nor idolaters, విగ్రహారాధికులైనను, nor adulterers, వ్యభిచారులైనను, nor effeminate, ఆడంగితనము nor గలవారైనను, abusers of themselves with mankind, పురుష సంయోగులైనను, nor thieves, దొంగలైనను, nor covetous, లోబులైనను, nor drunkards, త్రాగుబోతులైనను, nor revilers, దోషకులైనను, nor extortioners దోచుకుని వారైనను shall inherit the kingdom of heaven. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Where will they go? ఎక్కడికి వెళ్తారు? They will go to the hellfire. నరకాగ్నికే వెళ్తారు. దాన ధర్మం చేసినామండి, చర్చ్ కట్టినామండి, బోధించినామండి, ఎంతో మందికి సహాయం చేసినామండి, మిషనరీగా వెళ్తున్నామండి, బట్ ఆర్ యు ఇన్ వన్ ఆఫ్ ద సిన్స్? నీవు ఈ పాపం కలిగి ఉన్నావా? దెన్ యు కెనాట్ గో. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మహమ్మదీయ మతంలో ఇస్లాం హ్యాస్ గాట్ 5 pillars. మహమ్మదీయ మతంలో 5 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. Yes, they call it as 5 pillars. If you fulfill all the 5 pillars, you will go to heaven. ఆ ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు వాళ్ళు నెరవేర్చినట్లయితే పరలోకానికి వెళ్తారంటారు. And if you have to pray 5 times in a day.
నువ్వు రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలి. That is one of the pillars. అది ముఖ్య విషయాల్లో ఒకటి. And then during Ramzan you have to fast and pray for 40 days. రంజాన్ సమయంలో 40 దినాలు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి. And that is another pillar. అది మరి ఒక ప్రాముఖ్యమైన విషయం. And then you need to give 1/5 of your income to the poor and to the mosque. మసీదుకి పేదలకు నీ ఆదాయంలో 5వ వంతు ఇవ్వాలి. And then that is another pillar. అది మరి ఒక ప్రధాన అంశం. Once in life you must go to Mecca or Medina. జీవితకాలంలో ఒకసారి నువ్వు మక్కా మదీనా వెళ్ళాలి. That is another pillar. అది మరి ఒక ప్రధాన విషయం. Yes, like that they have got 5 pillars. అలా వారికి ప్రధానమైన 5 అంశాలు ఉన్నాయి. And if they fulfill the pillars, all these 5 pillars, ఈ 5 ప్రధాన అంశాలు you వాళ్ళు will go to నెరవేర్చి heaven. పరలోకానికి వెళ్తారట. And Allah will weigh అల్లా how much evil you have done, how much good you have done. నువ్వు ఎంత మేలు చేశావో ఎంత కీడు చేసావో అని త్రాసులో చూస్తాడట. In Delhi some people were killed. ఢిల్లీలో Some are Muslims, some are Hindus. ఢిల్లీలో కొంతమంది చంపబడ్డారు, కొంతమంది మహమ్మదీయులు, కొంతమంది హిందువులు. Yes, and Muslim would have killed a Hindu would have killed a Muslim. మహమ్మదీయుడు హిందువుని చంపుంటాడు. I have no the data about how many Muslims were killed, how many Hindus were killed, but in the total number of people were killed is 42 now. మహమ్మదీయులు ఎంతమంది The చనిపోయారు, number may be increasing. మహమ్మదీయులు ఎంతమంది చనిపోయారు, హిందువులు ఎంతమంది చనిపోయారో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే 42 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు సంఖ్య ఇంకా పెరుగుతా ఉంది. But whether you killed a person నువ్వు వ్యక్తిని or చంపావా, whether you raped a woman, ఒక స్త్రీని మానభంగం so చేశావు. many women were raped in Syria. సిరియాలో ఎంతో మంది స్త్రీలు మానభంగం ISIS చేయబడ్డారు. people ISIS వాళ్ళు raped Christians, క్రైస్తవులను మానభంగం చేశారు, raped the girls. అమ్మాయిలను అత్యాచారం చేశారు. Yes, but కానీ they were the one who wanted to establish this Islamic law all over the world. ప్రపంచమంతా కూడా మహమ్మదీయ చట్టాన్ని స్థాపించాలని పూనుకున్న వారు I వారే. say, after raping a woman, ఒక స్త్రీని you అత్యాచారం are చేసిన తర్వాత daring to go to heaven. నీవు పరలోకానికి వెళ్ళటానికి After సాహసిస్తున్నావు. killing a ఒక man, వ్యక్తిని చంపిన you తర్వాత are daring to go to heaven. నీవు పరలోకానికి వెళ్ళటానికి The సాహసిస్తున్నావు. faith is, వాళ్ళ నమ్మకం you ఏమంటే do more good, do more good, ఎక్కువ మంచి చేస్తే and you will go to heaven. నువ్వు పరలోకానికి వెళ్తావట. Bible doesn't speak like that. బైబిల్ అలా మాట్లాడటం Yes, లేదు. if you die with your sin, నీవు నీ పాపంలో చనిపోతే and you will land in hellfire. నీవు నరకాగ్నికే వెళ్తావు. But saved sinners can go to the heaven. రక్షించబడ్డ పాపులైతే పరలోకానికి I am a వెళ్తారు. saved sinner. నేను రక్షించబడ్డ పాపిని. Yes, once upon a time I was a sinner. ఒకానొకప్పుడు పాపిని. But కానీ Jesus saved my sin. యేసు ప్రభు నన్ను నా పాపాన్ని I రక్షించాడు. believe the blood of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తాన్ని నమ్మాను. And I have an assurance that I will go to heaven. నేను పరలోకానికి వెళతాననే నిశ్చయత నాకుంది. Do you have the assurance that your sins are forgiven? నీ పాపాలు క్షమించబడిన నిశ్చయత నీకుందా? Not by my doing good work. నేను మంచి పనులు చేయడం ద్వారా Even if కాదు. I preach 100 years, నేను 100 సంవత్సరాలు there is ప్రసంగించిన no guarantee that I will go to heaven. నేను పరలోకానికి వెళతాననే నిశ్చయత లేదు. Because ఎందుకంటే I have to see that should not any sin in my life. నా యొక్క జీవితంలో ఏ పాపం లేకుండా ఉండేలానే చూసుకోవాలి. And I must see that my sins are forgiven. నా పాపాలు క్షమించబడేలా చూసుకోవాలి. Yes, then only I will have a place there. అప్పుడే నాకు అక్కడ స్థానం Not by ఉంటుంది. giving some money during the revival meetings. ఉచికుడా సమయంలో కొంచెం డబ్బు ఇవ్వడం Not కాదు. by sending money to some evangelists. కొంతమంది సువార్తలకు కొంచెం డబ్బు పంపడం There ద్వారా are కాదు. some good people are doing that. కొంతమంది మంచి వాళ్ళు అలా చేస్తున్నారు. Yes, it's good. మంచిదే అది. But what is the use, without having a clean conscience? శుద్ధమైన పవిత్ర మనసాక్షి లేకుండా అలా చేయడం వల్ల There are లాభం ఏంటి? people, కొంతమంది ఉన్నారు. there is a proverb in English. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. And rob Peter and pay to the, rob Paul and pay to the Peter. అత్త కోడలు అల్లుడు దానం చేశాడని. Yes, తెలుగులో ఉందా? అత్త సమానుడు దానం చేశాడు. தமிழ் వళితంగా எடுத்து பிள்ளையாருக்கு உடைக்காதே. తెలుగులోనేమో అత్త You సొమ్ము, rob somebody and give to the poor. తెలుగులో అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఉంది. Yes, you robbing the government. ప్రభుత్వాన్ని నువ్వు You దోచుకుంటావు. looting you are stealing the money from somebody. ఎవరి దగ్గర డబ్బు దోచుకుంటావు. And you rob him, deceiving somebody. ఎవరినో మోసం Gain చేస్తావు. some money. కొంచెం డబ్బు And తీసుకుని you want to distribute to somebody. కొంతమందికి ఎవరికో పంచి పెడదాం అనుకుంటావు. And do you think that you will go to heaven? నువ్వు పరలోకానికి ఎలా వెళతావు Your అనుకుంటున్నావా? money is a cursed money. The man who receive also can receive some, have some, problem. నీ డబ్బు శాపగ్రస్తమైంది. నీ డబ్బు తీసుకున్న వాడికి కూడా సమస్యలే ఉంటాయి. Is there any righteous money? If there is a righteous money, అది నీతిగల డబ్బు అయితే and there will be a blessing. ఆశీర్వాదం ఉంటుంది. Yes, if there is a faith in that money, ఆ యొక్క డబ్బులో విశ్వాసం ఉంటే and there will be a blessing. అందులో ఆశీర్వాదం ఉంటుంది. So,
There are people కొంతమంది ఉన్నారు and trying to make themselves as very good, very generous. చాలా దాతృత్వం గల వారిగా తమను You చూపించుకోవడానికి need to be guided by God. నువ్వు దేవుని చేత నడిపించబడాలి. Yes, there are two types of people recorded in Matthew 25th chapter. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రెండు రకాల వ్యక్తుల పేర్లు రాయబడ్డాయి. One is five, foolish virgins, బుద్ధి గల కన్యకలు ఐదుగురు, and another one is wise virgins. బుద్ధి లేని కన్యకలు ఐదుగురు, బుద్ధి గల కన్యకలు ఐదుగురు. Both had lamps, ఇరువురి దగ్గర దీపాలు ఉన్నాయి. but కానీ one wise virgin had oil in their lamp. జ్ఞానంగా బుద్ధి గల కన్యకల యొక్క దీపాల్లో నూనె ఉంది. Yes, and a foolish virgin, బుద్ధి లేని they కన్యకలు had lamp, వాటికి దీపాలు ఉన్నాయి, but not oil. నూనె లేదు. ఫెలోషిప్కి వచ్చిన వాళ్ళకు అందరూ ల్యాంప్ ఉంది, అందరూ ల్యాంప్ ఉంది. సహవాసం వచ్చే వారి దగ్గర దీపం ఉంది. Because they have been hearing God's word for a long time. ఎంతో కాలంగా వారు దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నారు. They know the word of God. వారికి దేవుని యొక్క The వాక్యం lamp తెలుసు. is the word of God. ఆ యొక్క వాక్యమే దీపం. But కానీ oil is not there. నూనె లేదు. Yes, Holy Spirit is not there. పరిశుద్ధాత్ముడు The లేడు. conviction of sin is not there. పాపం ఒప్పుకోలేదు. Obedience of God's word is not there. దేవుని యొక్క వాక్యానికి విధేయత లేదు. The fear of God is not there. దేవుని యొక్క భయం లేదు. Cleansing of the heart is not there. హృదయ శుద్ధీకరణ లేదు. Walking in faith is not there. విశ్వాసంలో నడవటం లేదు. Be careful. జాగ్రత్త. You are also mingling with all the converted people as converted men. You are also sitting in the fasting prayer. You are also preaching. మారుమూసి పొందిన వారందరితో కలిసి నువ్వు కూడా మారుమూసి పొందిన వ్యక్తి లేవండి. నువ్వు కూడా ఉపవాస ప్రార్థనలో కూర్చొని నువ్వు కూడా ప్రసంగాలు చేస్తున్నావు. ఏమేమి చేసినావో, but do you have oil in your lamp? అయితే నీకు దీపంలో నూనె ఉన్నదా? Is God convicting of your sins? దేవుని నీ పాపాల విషయమై ఒప్పిస్తూ ఉన్నాడా? Do you repent? నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? Repentance is not just one day affair. పశ్చాత్తాపడటం ఒకరోజు చేసే పని కాదు. Yes, repentance is a daily affair. పశ్చాత్తాపడటం రోజు చేయాల్సిన When పని. you don't read the Bible, నువ్వు బైబిల్ చదవనప్పుడు, when you get angry with somebody, ఎవరి మీద కోపం when తెచ్చుకుంటే, you don't do what you need to do on that day, ఆ రోజు నువ్వు చేయవలసిన వాటిని చేయకపోతే, and when you become lazy, నువ్వు సోమరి అయిపోతే, when you give a lustful thoughts, నీకు మోహేచ్ఛలకు చోటిస్తే, oh, you need to repent. నీవు పశ్చాత్తాపడాలి. Yes, that's why కాబట్టి in Revelation 2nd and 3rd chapter, ప్రకటన 2-3 అధ్యాయాలు, and we read about 7 churches, 7 సంఘాల గురించి చదువుతాం. and one word is mentioned in all the 7 churches. ఆ 7 సంఘాల్లో కూడా ఒక మాట చెప్పబడింది. Repent. పశ్చాత్తాపడు. Repent. మారు మనసు పొందు. Repent. మారు మనసు పొందు. If you don't repent, నువ్వు పశ్చాత్తాపడకపోతే, and the lamp will be taken away. ఆ యొక్క దీపం తీసివేయబడుతుంది. Yes, if you don't repent, నీవు I'll పశ్చాత్తాపడకపోతే spew you out. నేను ఉమ్మివేస్తాను. Yes, అవును. repentance is not just 40 years ago experience. ఏదో పశ్చాత్తాపడటం అంటే 40 ఏళ్ల క్రితం ఉన్న అనుభవం కాదు. How many people after got converted ఎంతమంది మారు మనసు పొందిన తర్వాత and secretly beating their wives, రహస్యంగా భార్యలను కొడుతూ using ఉంటారు, the abusing words, బూతు మాటలు తిడుతూ ఉంటారు, and they don't even give the tithe to God, దేవునికి దశమ భాగం కూడా ఇవ్వరు, or they don't even pray. కనీసం ప్రార్థించరు. Yes, so many things are happening. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. Don't dare that you will also have the place in heaven. నీకు కూడా పరలోకంలో స్థానం ఉంటుందని తలంచుకో. Repent and be converted. నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొందు. Repent and be baptized. నీవు పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకో. Yes, here these foolish virgins could not enter when the bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు At that time they were searching. అప్పుడు వెతుకుతా ఉన్నారు. ఇప్పుడు టైం అయిపోయింది, సమయం అయిపోయింది, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాము, ఆసుపత్రిలో ఉన్నాము, ఇప్పుడు పరలోకం వెళ్తామా లేదా, సమయం దొరికిందో ఏమో తెలియదు, ఎన్నో చర్చ చేసిన విషయం ఉంది. యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ కాన్షియన్స్. మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ రైట్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షి సరి చేసుకోవడానికి ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. వెదర్ యు ఆర్ ఇన్ కాన్షియస్ ఆర్ ఇన్ కోమా స్టేట్, నీవు మన గమనంలో ఉన్నావా, కోమాలోకి వెళ్ళిపోయావా తెలియదు. Yes, if you are in a conscious state, you will have chances to confess or set right your conscience. నీవే గనుక మనసు ఆలోచించి తగిన స్థితిలో ఉన్నట్లయితే మనస్సాక్షి సరి చేసుకోవచ్చు. If you go into coma, నువ్వు కోమాలోకి the chances are over. నీకు అవకాశాలు పోయినట్టే, The door is shut. తలుపు మూయబడినట్లే. That's all. అంతే. You can't go to heaven. నువ్వు పరలోకానికి If వెళ్ళలేవు. you don't go to heaven, where will you go? నీవు పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి You will వెళ్తావు? go to hellfire. నరకాగ్నికే వెళ్తావు. Yes, there are people, కొంతమంది ఉన్నారు, and God is giving them talents. దేవుడు వారికి తలాంతులను ఇస్తాడు. Yes, some are given 5 talents, కొంతమందికి 5 తలాంతులు, and some are given 2 talents, కొంతమంది 2 తలాంతులు, some are given 1 talent. కొంతమంది 1 తలాంతు. కొంచెం 1 talent తీసుకుని ఆయన ఏం చేసినారు? Others, multiply the talents. మిగిలిన వాళ్ళు తలాంతులు రెట్టింపు And చేశారు. 5, increase another 5. 5 తీసుకున్నాడు, మరి 5 తెచ్చాడు. The 2 increase another 2. 2 తీసుకున్నాడు, మరి 2 సంపాదించాడు. And the Lord said, ప్రభు అన్నాడు, well, good and faithful servant. బలా నమ్మకమైన మంచి You are దాసుడా, faithful in little things. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా I'll ఉన్నావు, make you master over many things. నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని The చెప్పాడు. man who received 1 talent 1 తలాంతు తీసుకున్న వ్యక్తి and dug the ground,
నేల తవ్వాడు, and buried the one talent. ఒక తలాంతు భూమిలో పాతి And then పెట్టాడు. they came and told the Lord, వచ్చి ప్రభుతో అన్నాడు, oh, he was a hard master. నీవు కఠినుడు అని యజమానుడు అని నేను Yes, ఎరుగుదును. some people, కొంతమంది, oh, this is a very hard teaching. చాలా కఠినమైన బోధ, This is just strict with fellowship. సహవాసంలో చాలా ఖచ్చితంగా ఉంటారండి. Who told you? ఎవరు చెప్పారు నీకు? Did the Lord tell you? ప్రభు నీకు చెప్పాడా? No, the devil has told you. సాతాను నీతో చెప్పాడు. We got used to listen to the devil quite often. మనం తరచుగా సాతాను మాట వినడానికి అలవాటు పడ్డాం, Not the Lord. ప్రభు మాట కాదు. Yes, because ఎందుకంటే we love sin. మన పాపాన్ని We love ప్రేమిస్తాం, darkness. చీకటిని We ప్రేమిస్తాం, love, negative speaking. వ్యతిరేకంగా మాట్లాడటమే We ఇష్టపడతాం. become very proud. మనం We are worldly. లోకస్తులం. మనం So we got, these things will be attracted towards our side. మనం వీటి వైపు ఆకర్షితులు అవుతాం. So the devil will whisper, సాతాను oh, గుసగుసలాడతాడు, this is very hard. చాలా కఠినం, You cannot pass. నువ్వు పాస్ కాలేవు, You cannot become a saint. నువ్వు పరిశుద్ధుడు కాలేవు, You cannot be like Mr. Daniel. నువ్వు కాలేవు, You cannot be like Brother Joe. జోగర్లా నువ్వు కాలేవు, You cannot achieve like this. ఇలా నువ్వు It is సాధించలేవు. only for few people. అది కొద్ది మందికి మట్టుకే అంట. Who said that? ఎవరు చెప్పారు అది? Who said that? ఎవరు చెప్పారు? The devil has said that. సాతాను చెప్పాడు. You are unique. నీవు ప్రత్యేకమైన వ్యక్తి. Yes, God wants to do something great through your life. నీ యొక్క జీవితం ద్వారా గొప్పదేదో దేవుడు చేయగోరుతున్నాడు. Yes, what you can do, nobody can do it. నువ్వు చేయగలిగింది ఇంకెవరు కూడా చేయలేరు. Yes, if you yield your life to నీవు God, నీ యొక్క జీవితాన్ని దేవునికి లోబరిస్తే, then God will use you mightily. అప్పుడు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. There was a boy called Samuel Morris, శామ్యూల్ మోరిస్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. not our brother who is taking the Sunday school. యవనస్తు కూడా తీసినటువంటి శామ్యూల్ Not మోరిస్ that కాదు. Samuel. He is from Chitanagar. ఆయన సీతానగర్ శామ్యూల్ But మోరిస్. I am talking about Samuel Morris of Africa. ఆఫ్రికాకి చెందిన శామ్యూల్ మోరిస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Yes, he was a tribal fellow. అతను కొండ జాతి అబ్బాయి. And his father sold him to another chief వాళ్ళ నాయన because he could not pay the tribute. ఆయన పన్ను చెల్లించలేకపోవటాన్ని బట్టి వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని వేరే గ్రామ పెద్దకు అమ్మేశాడు. He became a slave. బానిస He అయిపోయాడు. was unable to bear the torture. చిత్రహింస If భరించలేకపోయాడు. I tell the whole story, you will not buy the book. మేము కథ అంతా చెప్తే మీరు పుస్తకం కొనరు. And our brother was telling Johnny Erickson the full story. I was wondering whether the people will buy the book at all. మన సహోదరుడు జోని ఎరిక్సన్ పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు కథ అంతా చెప్తూ ఉంటే అంతా విని మీరు అన్ని కథ చెప్పినారు లేదా అవసరం లేదని పోయిన వాళ్ళు. వినేసాం కదా. ఆయనకి చెప్పాలని అనుకున్నాం. అన్ని కొంచెం చెప్పి ముగించాలా, మిగిలినది మీరు చదవాలని చెప్పాలి. బుక్స్ అనౌన్స్మెంట్ లో కొంచెం ఇది ఉందండి, కొంచెం సీక్రెట్ ఉంది. పుస్తక పాఠంలో కొంచెం రహస్యం ఉంది. కొద్దిగా Of చెప్పి course we cannot tell everything. అన్ని చెప్పలేమనుకోండి. So this boy received the light. వెలుగు పొందాడు. Somehow he went to Africa. I can't tell all the whole story. వృత్తాంతం అంతా చెప్పలేను I కానీ know the story. కథ నాకు తెలుసు. Yes. He went to America to learn about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళాడు. If you don't use a cell phone for 1 month, your faith life will also will increase. Your prayer life also will increase. ఒక నెల పాటు కనుక మీరు సెల్ ఫోన్ వాడకుండా ఉన్నట్లయితే మీ ప్రార్థనా జీవితము, మీ యొక్క విశ్వాస జీవితం కూడా చాలా వృద్ధి అయిపోతుంది. Yes. How many are still writing the exam? Please lift up your hands. ఎంతమంది ఇంకా పరీక్షలు రాస్తూ ఉన్నారు? చేయతండి. 10th, 12th ఎవరు లేదా? 10వ తరగతి ఇంటర్మీడియట్ Please పరీక్షలు lift up your రాసేవాళ్ళు. hands. From March 4th. Oh, March. ఇప్పుడు going to write the exams. Going to. Those who are going to write the exams. పరీక్షలు రాయబోయే వాళ్ళు చేయతండి. Oh, come on. Please lift up your hands. I have a piece of advice. మీకు చిన్న సలహా ఇస్తాను. Don't use cell phone సెల్ ఫోన్ till the exam is over. పరీక్షలు అయిపోయే వరకు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు. Give it to your parents. మీ అమ్మ నాన్నకి చేయండి. Yes, your marks will go high. మీ మార్కులు పెరిగిపోతాయి. You will not have any distractions. మీకు అటు ఇటు మనసు పక్కకి తిరగదు. Yes, this is what I told my daughter when she was doing her BDS. That's why I am telling you. మా అమ్మాయి దంత వైద్య బీడీ చదివే సమయంలో ఆయన చెప్పిన మాట ఇది. అదే మీకు Give away your cell phone. నీ సెల్ ఫోన్ నాకు ఇచ్చేయమని. Yes, 1 month don't use your cell phone. ఒక నెల పాటు నీ సెల్ ఫోన్ వాడొద్దని చెప్పాను. Yes, and you will get first class, I said. మీకు ఫస్ట్ క్లాస్ వస్తుందని She చెప్పాను. got first class. ఫస్ట్ క్లాస్ వచ్చింది. Yes, so much of distraction is there in cell phone. నిమగ్నత లేకుండా ఎంతో అటు ఇటు మనము చెలచెదరవుతాం. మిగిలిన వాళ్ళకి ఏంటి, మీరు సెల్ ఫోన్ వాడకుండా కొంచెం మంది అంటే మీ భక్తి కూడా కొంచెం లెవెల్ కొంచెం ఎక్కువ అయిపోయింది. It will increase a little bit. ఒక నెల పాటు మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి వాడకుండా ఉంటే మీ భక్తి పెరుగుతుంది. Your prayer life, మీ ప్రార్థనా జీవితం and the love for God's word దేవుని యొక్క వాక్యం కొరకని మీ ప్రేమ will increase. పెరుగుతుంది. Be in a place where there is no signal at all. సిగ్నల్స్ లేకుండా ఉన్న స్థలంలో మీరు ఉండండి. Where you will get a God signal. మీకు దేవుని నుంచి సిగ్నల్స్ వస్తాయి. Yes, these signals is a great disturbance. ఈ యొక్క సిగ్నల్స్ మాకు పెద్ద ఆటంకం. You need to get the signals from God time to time. మాటికి కూడా దేవుని దగ్గర నుంచి మీకు సమాచారాలు రావాలి. Do you know God just many times tapping me. చాలా సార్లు దేవుడు నన్ను తడతా ఉన్నాడు. I just woke up. నేను మేల్కొంటా. Just that was the time I have to get down from the train. అప్పుడే నేను రైలు దిగాల్సిన సమయం. Yes.
You know, many times it happened. చాలా సార్లు అలా I thought జరిగింది. somebody is waking me up. ఎవరో నన్ను లేపుతున్నారేమో అనుకున్నా. But కానీ yesterday, నిన్న I told one family, ఒక కుటుంబానికి I will come at 4 o'clock to pray in your house. మీ ఇంట్లో 4 గంటలకు ప్రార్థన చేయడానికి వస్తానని చెప్పారు. But I was resting at that time. స్టాండ్ తీసుకుంటూ ఉన్నాను అప్పుడు. Somebody was tapping, knocking at the door. ఎవరో తలుపు తడుతున్నారు. I just went there. వెళ్ళాను అక్కడికి. I opened the door, nobody was there. తలుపు తెరిస్తే ఎవరు లేరు అక్కడ. Then I saw the watch. టైం చూసుకున్నాను. Oh, it was above, beyond 40. It was cross 40. Cross 4 o'clock. 4 గంటలు దాటింది. Then I reminded, అప్పుడు I గుర్తొచ్చింది. promised that I will visit their house at 4 o'clock. వాళ్ళ ఇంటికి 4 గంటలకు వస్తానని చెప్పి గుర్తొచ్చింది. Even this watch may fail, ఈ గడియారం కూడా but పనిచేయకపోవచ్చు. God will never fail. దేవుడు ఎన్నడూ కూడా తప్పిపోడు. Yes, He will teach you what you need to study. నువ్వేం నేర్చుకోవాలో నీకు బోధిస్తాడు. Yes, He will bring it to your remembrance at the time of examination. పరీక్ష సమయంలో అది మీకు జ్ఞాపకం చేస్తాడు. Yes, He will not allow you to copy in the exam, పరీక్షలో కాపీ కొట్టనివ్వడు. but కానీ He will bring it to all the subjects that you studied to your remembrance at the time of examination. పరీక్ష సమయంలో నువ్వు చదువుకున్నటువంటి పాఠ్యాంశం అంతా కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. We are not intelligent. మనం మేధావులం We are కాదు. not, talented people. మనం తలాంతులు గల వాళ్ళం But కాదు. because of Jesus, యేసు ప్రభువుని we బట్టి can see many blessings. అనేక ఆశీర్వాదాలు చూడగలం. This is what I learned in my spiritual life. నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్నది ఇది. Oh, many times చాలా సార్లు. before my conversion, నా మారు మనసుకు ముందు after the exam was over, పరీక్ష అయిపోయిన తర్వాత I know this man answer. I know నాకు ఈ this జవాబు వచ్చు తెలుసు. answer. But I could not get it at the time. అక్కడ పరీక్ష హాల్లో నాకు గుర్తు రాలేదు. But after my conversion, మారు మనసు పొందిన simple తర్వాత prayer, చిన్న ప్రార్థన He'll bring it to my remembrance. ఆయన జ్ఞాపకం చేసేవాడు. Immediately I'll write it. వెంటనే రాసేవాడిని. Why do you want to copy in the exams? నువ్వెందుకు పరీక్షలో కాపీ కొట్టాలనుకుంటున్నావు? Yes, even if your parents tell you to copy, don't do that. నీ తల్లిదండ్రులు నేను కాపీ కొట్టమని చెప్పినప్పటికీ నువ్వు చేయకట్లా. Even if your masters ask you to copy, don't do that. నీకు టీచర్లు కాపీ కొట్టమన్నప్పటికీ కూడా కాపీ కొట్టకు. In some of you, మీలో in కొంతమంది your marks there is a curse. మీ యొక్క మార్కుల్లో శాపం ఉంది. Yes, అవును. because you copied in the exam. మీరు పరీక్షలో కాపీ కొట్టారు. Yes, you got the answers from somebody. మీరు ఎవరి దగ్గర జవాబులు పొందారు. That's why కాబట్టి there is no blessing there. అందులో ఆశీర్వాదం లేదు. Go and confess it. వెళ్ళి దాన్ని ఒప్పుకోండి. Yes, you are not getting a job. మీకు ఉద్యోగం రావడం లేదు. You are not getting a good salary. మీకు మంచి జీతం రావడం You are లేదు. not getting a promotion. మీకు పదోన్నతి రావడం లేదు. You are not working for a long time. మీరు ఎక్కువ కాలం ఉద్యోగం In చేయలేకపోతున్నారు. your mark, God is not there. నీకు మార్కుల్లో దేవుడు లేడు. In your money, God is not there. మీకు డబ్బులో దేవుడు In లేడు. your health, God is not మీ there. ఆరోగ్యంలో దేవుడు లేడు. మోసం చేసి తిన్నావు. మోసం చేసి తిన్నావు. అదిలో ఆరోగ్యం కూడా లేదు. ఆరోగ్యం లేదు. మోసం చేసి తింటే మోసం చేసి అది తిన్నావు. ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం రాదు. మోసం చేసిన సమాధానం కూడా రాదు. People don't understand the meaning for the real conversion. నిజమైన మారుమనసు యొక్క భావాన్ని ప్రజలు గుర్తించలేకుండా People ఉన్నారు. don't understand the real blessing in conversion. మారుమనసులో ఉన్న నిజమైన ఆశీర్వాదాన్ని ప్రజలు అర్థం If చేసుకోలేకుండా only ఉన్నారు. you are truly converted, నువ్వు నిజంగా మారుమనసు పొందుంటే wherever you will be blessed when you are going out. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. You will be blessed when you are coming in. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు. Whatever you do, there will be a blessing. నువ్వేం చేసినప్పటికీ దానిలో ఆశీర్వాదం ఉంటుంది. Yes, when worldly people are successful, I don't know how they are successful. లోకస్తులు జయకరంగా ఉంటే మరి ఎలా ఉన్నారో నాకు తెలియదు But a Christian can be a successful man. క్రైస్తవుడు అయితే వర్ధిల్లగలడు. Yes, the Colgate paste. కాల్గేట్ పేస్ట్. He is a Christian. ఆయన He క్రైస్తవుడు. started by doing a business and telling God that I will give 1/10. దేవునికి తన వ్యాపారం ప్రారంభించిన దశభాగం ఇస్తాను ప్రభు అని And then ప్రారంభించాడు. he increased in giving money to God more and more. దేవునికి ఇంకా ఇంకా ఎక్కువగా ఇవ్వటం ప్రారంభించాడు. And it is one of the standard toothpaste all over the world. ప్రపంచమంతా కూడా ఎంతో ప్రమాణికం గల టూత్ పేస్ట్ అది. Yes. అవును. There are many people who are godly who invented many things. చాలా మంది భక్తి పరులైన వారు అనేక వాటిని కనుగొన్నారు. The business never gone down. వారికి వ్యాపారం ఎన్నడూ కూడా The దిగజారలేదు. product is still valuable. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తులు విలువగానే ఉన్నాయి. Yes. పని వస్తాయి. The man who invented the sewing machine. ఈ యొక్క కుట్టే యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి. Yes, he still today this brand is very valuable. ఈనాటికి కూడా Because he is a Jewish Christian. ఆయన యూదుడైనటువంటి క్రైస్తవుడు కాబట్టి ఈనాటికి కూడా యొక్క బ్రాండ్ కి విలువ ఉంది. Yes, God, whatever we do, there will be a blessing. మనం ఏం చేసినప్పటికీ కూడా దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. Oh, I have to finish now. నేను ముగించాలి. Yes, there are people. I will tell who are the people who will be in hellfire according to the Bible. బైబిల్ ప్రకారం నరకంలో ఉండే వాళ్ళు ఎవరో నేను చెప్తాను. The Pharisees are there. పరిసయ్యులు ఉన్నారు. The Esau is there. ఏసా ఉన్నాడు. Because ఎందుకంటే even though he sought repentance and with tears, even though he sought God with tears, he did not find repentance. ఆయన మారుమనసు పొందడానికి కన్నీళ్లతో వెతికినప్పటికీ కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. Grandfather was a godly man.
తాతయ్య భక్తిపరుడే, Father was a godly man. తండ్రి భక్తిపరుడే, He became a fornicator. ఇతనేమో జారుడయ్యాడు, He sold his birthright. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. So I don't think he will be in heaven. ఆయన పరలోకంలో ఉంటాడు అనుకోవట్లేదు. Judas, యూదా, though he was one of the disciples of the Lord Jesus, యేసు ప్రభువుకి శిష్యుల్లో ఒకడైనప్పటికీ I don't think he is in heaven ఆయన పరలోకంలో ఉంటాడు అనుకోవట్లేదు. because he committed suicide. ఎందుకంటే ఆయన ఆత్మహత్య The devil చేసుకున్నాడు, entered. సాతాను ఆయనలో ప్రవేశించాడు. People of Sodom and Gomorrah, సొదొమ గొమొర్రా ప్రజలు they never repented. వారనుడు So పశ్చాత్తాపడలేదు, the judgment came upon them. కాబట్టి వారి మీదకి తీర్పు వచ్చింది. Yes, God punished them. దేవుడు వారిని They all శిక్షించాడు. died. అందరూ చనిపోయారు. People who lived during the Noah's time. నోవా దినాల్లో జీవించిన వ్యక్తులు, He preached and preached. యోనా ప్రసంగించాడు. And one side he was preaching, ఒకవైపు another ప్రసంగిస్తున్నాడు. side he was building an ark, other side he was building an ark. నోవా ఒకవైపు ఏమో ప్రసంగిస్తూ వచ్చాడు, And they were ఒకవైపు mocking ఓడగట్టాడు. at him. అందరూ ఆయన చూసి He had ప్రయాసం చేశారు. what a fool he is. ఎలాంటి వేరేడు, There is no river here. ఇక్కడ నది లేదు, There is no sea here. సముద్రం లేదు. Such a big ark he is building. అంత పెద్ద ఓడ How కడుతున్నాడు, is it going to float? ఎలా తేలుతుంది ఇది? But in faith, విశ్వాసం. he built it. కట్టాడు దాన్ని, He saved himself. తాను కాపాడుకున్నాడు. Yes, and when the flood came, వరదలు వచ్చినప్పుడు probably other people, please Noah, give you some entrance. దయచేసి మమ్మల్ని లోపలికి రానిమ్మని నోవా అని కేకలేసి ఉంటారు ప్రజలు. But the Bible says, బైబిల్ అంటుంది, the Lord closed the door. దేవుడే తలుపు మూసాడు. When God closed the door, nobody can open the door. దేవుడే తలుపు మూసినప్పుడు ఇంకెవరు కూడా తలుపు తీయలేరు. And the time was given to them, వారికి సమయం ఇవ్వబడింది, but they did not repent. వాళ్ళు పశ్చాత్తాపడలేదు. Jonah యోనా preached. ప్రసంగించాడు, Yes, yet 40 days, ఇంకా 40 the దినాలు Nineveh will overthrown. నీనివే నశిస్తుంది అని. But they all repented, అయితే వాళ్ళంతా పశ్చాత్తాపడ్డారు, including the king and children and animals. రాజు, పిల్లలు, పశువులతో సహా Yes, they all repented. అందరూ పశ్చాత్తాపడ్డారు. And what God intended to do for Nineveh was not taken place. దేవుడు నీనివేకి కోరినటువంటి కీడు చేయలేదు. They would have gone to heaven. వారు పరలోకానికి వెళ్ళి ఉంటారు. Yes, and Lucifer, లూసిఫర్ because he was proud, గర్విష్ఠుడిగా ఉండి and still he is fighting with God. ఇంకా దేవునితో And పోరాడుతున్నాడు. the hell was prepared for him. నరకం ఆయన కోసమే భద్రం చేయబడింది. Now he is taking his angels. ఇప్పుడు తాను దూతలను He is తీసుకెళ్తున్నాడు, taking other people ఇతరులను from the తీసుకెళ్తున్నాడు. church, సంఘాన్ని from the market, మార్కెట్ నుండి, from the world, లోకాన్ని నుండి, from religious places, మత స్థలాల from నుంచి, IT centers. సాఫ్ట్వేర్ Everywhere he is doing a big work. అన్ని చోట్ల పెద్ద పని చేస్తున్నాడు. మావే చేయకుండా పోయినాము. ఆయన స్కూల్కి వెళ్తున్నారు, పాఠశాలకు వెళ్తాడు. He is visiting all the places. సాతాను అన్ని స్థలాలు దర్శిస్తున్నాడు. And he wants to take as many people as possible to hell. ఎంత మందిని వీలుంటే అంత మంది నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి Don't ప్రయత్నం fall in చేస్తున్నాడు. his prayer. Don't fall in his prayer. ఆయనకు ఉరిలో పడకండి. Yes, save yourself. మిమ్మల్ని Say కాపాడుకోండి. no to Lucifer. సాతానికి నేను రానని చెప్పండి. And say no to all his temptations. ఆయన శోధనలని నాకు వద్దని చెప్పండి. Don't say no for all the glory ఆయనకు that he showed to Jesus. యేసు ప్రభు చూపించిన లోక మహిమంతా నాకు వద్దని చెప్పండి. Say no to dowry. కట్నం నాకు వద్దని చెప్పండి. Say no to bribes. లంచాలు నాకు వద్దని చెప్పండి. Say no to all the black money. నల్ల డబ్బు నాకు వద్దని చెప్పండి. Yes, if you say yes, నువ్వు అవునంటే he will bless you, నేను దీవిస్తాడు, but he will take you to hellfire. నేను నరకాగ్ని తీసుకెళ్తాడు. Yes, there are others, ఇతరులు, and the people who were all the time fighting with Moses. ఎప్పుడు మోషేతో పోరాడుతూ వచ్చిన వ్యక్తులు. దేవుడు మీటే ఉన్నారా? Am I not high praise? నేను ప్రధాన యాజకుని కాదా? We are also Levites. మేము కూడా లేవీయులమే. Korah, Dathan, Abiram. These fellows వీళ్ళు all the time fighting with the Moses. ఎల్లప్పుడు మోషేతో పోరాడుతూ వచ్చారు. Earth opened. నేల నెరవేర్చింది. 200 people went inside and died. 200 మంది లోపలికి వెళ్ళి చనిపోయారు. They would have been in hellfire. వారు నరకంలో ఉండి ఉంటారు. Yes. They were, instead of asking God, దేవుని అడగటానికి they were fighting with Moses. మోషేతో పోరాడారు. మీరే ప్రసంగం చేయవచ్చా? మీరే ప్రసంగం మీరే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ చెప్పిన వాళ్ళు ఉన్నారో ఏమో తెలియదు. God has appointed Moses. దేవుడు మోషేని నియమించాడు. God was with Moses. దేవుడు మోషే తోడై ఉన్నాడు. God is with you, do that work. దేవుని తోడై ఉంటే నువ్వు ఆ పని చేయి. చేయి. Don't fight with the man of God. దైవజనునితో పోరాడొద్దు. Yes, don't take that kind of curse as Korah, Abiram, Dathan. కోరహు, దాతాను, అబీరాము తెచ్చినట్టుగా అలాంటి శాపాన్ని తెచ్చుకోవద్దు. When Moses was in the Mount Sinai, సీనాయి పర్వతం మీద మోషే ఉండినప్పుడు, and 40 days and 40 nights, 40 రేయింబవళ్ళు, and these people could not touch the mountain, could not climb the mountain. ఆ యొక్క పర్వతం ముట్టుకోలేకపోయారు, దాన్ని ఎక్కలేకపోయారు. So they thought, వాళ్ళను what happened to Moses? మోషేకి ఏమైందో మాకు తెలియదు. ఏమైందో, ఆయన ఆగారం లేదు, నీళ్ళు లేదు మౌంటైన్ లో,
కొండ మీద ఆయనకి నీళ్లు ఆహారం లేదు, ఉన్నారో చనిపోయినారో. బతుకున్నాడో చనిపోయాడు. So let us make an idol, కాడు విగ్రహం చేద్దాం, golden calf. బంగారపు దూడ. And they said, this is a God who led us. మమ్మల్ని నడిపించేటువంటి దేవుడిదే అన్నాడు. Remember, you and I have the heart to forget all God's benefits. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయే హృదయం నీకు నాకు ఉంది. అప్పుడప్పుడు కూర్చుని దేవుని తుచాలి. That's why psalmist say, కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, bless the Lord, O my soul, and all that is within me, bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మరువద్దన్నాడు. In a way, I am like a small child sometimes in my own life. నా జీవితంలో కొన్నిసార్లు చిన్న బిడ్డవలే నేను ఉంటా, sitting కూర్చుని and praising God దేవుని స్తుతిస్తూ and counting all the blessings one by one. దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటా. Yes, what a blessed life it is. అటువంటి ధన్యమైన జీవితం. Yes, be prepared. సిద్ధంగా ఉండు. Don't enter into heaven. పరలోకంలో ప్రవేశించు. This in Lazarus, ఈ లాజరు he had many sores. అనేక కురుపులు ఉన్నాయి. I have no time to explain about the sores. కురుపుల గురించి వివరంగా చెప్పే సమయం లేదు. Next time I will talk about it. ఈసారి చెప్తా మీతో. And he bore all the sores. ఆ కురుపులన్నీ భరించాడు and entered into heaven. పరలోకంలో ప్రవేశించాడు. Now we have to face all kinds of persecution, accusations. అన్ని రకాల that is all meant as represents as sores in our lives. మనకి జీవితాలు కృపలా ఉండేటువంటి అన్ని రకాల హింసలు, నేరోపణలు అన్నిటి కూడా మనం భరించి పరలోకం వెళ్ళాలి. Yes, with much tribulation we have to enter into the kingdom of heaven. అనేక శ్రమలు సహించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. It is not a ప్రవేశించాలి. smooth way. మనకు సవ్యమైన మార్గం లేదు. With much tribulation we have to enter into the kingdom of heaven. అనేక శ్రమలు సహించి మనం పరలోకంలో ప్రవేశించాలి. Let's pray. ప్రార్థన చేద్దాం. Dear loving heavenly Father, ప్రేమ పరలోక తండ్రి, we thank thee for your word. మీ వాక్యం కొరకే స్తోత్రములు. Be with us and help us. మాకు తోడుగా ఉండి సహాయం In చేయండి. Jesus name I pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. 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 నామములో ప్రార్థిస్తున్నాము. Amen.